మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ. మరి మనం ఆలస్యం చేయకుండా మనము నిలబడి ఉండగానే మనం దేవుని వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం ప్రియులారా. నాతో కలిసి యెహోషువ గ్రంథం వైపు తిప్పాలని కోరుతున్నాను. యెహోషువ గ్రంథము కొన్ని విషయాలు ఈరోజు నేను మీతో మరి మాట్లాడతాను. దేవుడు బయలుపరిచిన కొన్ని విషయాలు మనం చూద్దాం. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 1 నుండి 9 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట సముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండెము. పదే ఈ మాట ఆయన రిపీట్ చేస్తూ ఉంటాడు. నిబ్బరము కలిగి, బహుధైర్యము కలిగి నువ్వు ఉండు, నిబ్బరముగా ఉండు, ధైర్యముగా ఉండు అంటూ ఉంటాడు ఆయన. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము, దిగులు పడకము, జడియకము. ఎందుకు ఈ పదాలు ఉపయోగిస్తున్నాడంటే మనం చదువుకుంటా పోతే కింద ఉంటుంది ఆ మాట. ఎందుకంటే యెహోషువ మునిపెన్నడు వెళ్ళని మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు కనుక. ఆమేన్. మునిపెన్నడు వెళ్ళని మార్గంలో యెహోషువ ప్రయాణం చేస్తున్నాడు కనుక నిబ్బరముగా ఉండు, ధైర్యముగా ఉండు, భయపడమాకు. ఏ సందర్భం వచ్చినా భయపడొద్దు, శ్రమ వచ్చినా భయపడొద్దు, లోయలో ఉన్నా భయపడొద్దు, ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకమైన భయపడొద్దు. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఉండి నడిపించే యుద్ధాన్ని. ఆమేన్. ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధం చేయలేదు, నేనే చేశా. కానీ ఇప్పుడు యుద్ధము మీరు చేయబోతున్నారు. నీ ద్వారా నేను యుద్ధాన్ని జరిగించబోతున్నా. కాబట్టి శత్రువులు బట్టి నువ్వు భయపడొద్దు. ఆమేన్. పదే ఈ మాట మనము వింటూ ఉంటాం. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండును. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చుందాం ప్రియులారా. ప్రైజ్ బీ టు గాడ్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికే మహిమ కలుగునుగాక. మరొకసారి దేవుడు మనకిచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి ఎంతమంది స్తుతిస్తున్నారు? సంతోషంగా ఉన్నారా? దేవుడు మరొకసారి ఆయన సన్నిధిలో ఉండటానికి మనకు అవకాశం ఇచ్చాడు ఆయన. ఆమేన్. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనములు శుభాలు తెలియజేయుచున్నాను. దేవుడు మనలందరినీ ఈ రాత్రి కాలమందు ఆయన దీవించునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నేను ఈరోజు కొన్ని విషయాలు దేవుడు నాకు ఇచ్చిన కొద్దిగా బయలుపాటు
మీ వద్దకు తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. మరి ఏకాగ్రత అటు ఇటు తప్పిపోకుండా మీరందరూ కూడా వాక్యం మీదే పెట్టాలని నేను కోరుతున్నాను. ఆమేన్. స్టెప్లు కొట్టండి గట్టిగా కొద్దిగా. పక్కవారికి షాలోమ్ చెప్పండి. పక్కవారికి ఒకసారి షాలోమ్ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ మై బ్రదర్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీరు ఎప్పుడైతే నవ్వుతా అలా గాడ్ బ్లెస్ యూ చెబుతారో వాడు వెళ్ళిపోతాడు. తెలుసా మీకు ఆ విషయం? యునైటింగ్లో పవర్ ఉంది ప్రియులారా, ఐక్యతలో శక్తి ఉంది. మీరు ఎప్పుడైతే అలా దైవికమైన వాతావరణంలోకి వచ్చి అలా మీరు కలుసుకుంటారో వాడు అక్కడ ఉండలేడు. బికాజ్ సాతాను ఎప్పుడు కూడా బ్రేకింగ్ స్పిరిట్ కలిగినోడు, వాడు ఎప్పుడు కూడా ఎడబాటు ఆత్మను తెచ్చువాడు. కానీ దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన కలుపువాడై ఉన్నాడు అనమాట. ఆమేన్. అనేక తలంపులతో వాడు గలిబిలి చేస్తూ ఉంటాడు, బ్రేక్ చేస్తూ ఉంటాడు. కానీ దేవుని ఆత్మ రంగం మీదకి వచ్చినప్పుడు మనము మన ప్రశస్తమైన సహోదరుడా అని పలకరించినప్పుడు, పక్కవారిని నా ప్రశస్తమైన సహోదరి అని పలకరించినప్పుడు మీ ఇద్దరికి మధ్యలో దేవుడు ఉంటాడు అక్కడ. అందుకే ప్రొఫెట్ అంటాడు, ఈ 7వ సంఘ కాలమునకు రిక్వైర్మెంట్ ఏదో కాదు కానీ సహోదర ప్రేమ అన్నాడు. ద బ్రదర్లీ కైండ్నెస్ ఇస్ అ రిక్వైర్మెంట్ ఆఫ్ ద 7th చర్చ్ ఏజ్ అన్నాడు. ఎప్పుడైతే వధువు అనగా మనము ఆ దైవికమైన ప్రేమలోకి, అగాపే ప్రేమలోకి వెళ్ళిపోతామో ఆ తర్వాత మనం మేనిఫెస్టేషన్ చూడటము ఆరంభమవుతుంది. ద పవర్ ఆఫ్ ద వర్డ్, వాక్యం యొక్క శక్తి, పరిశుద్ధాత్మ కార్యములు రంగం మీదకి వస్తూ ఉంటాయి ప్రియులారా. ఎందుకంటే మనము కోరుతుంది నాట్ ఓన్లీ పవర్ బట్ ద పర్ఫెక్ట్ మ్యాన్ స్ట్రక్చర్. నా మాట మీరు పట్టుకున్నారు. అందుకే ఎల్లప్పుడూ నేను వాక్యం చెప్పేటప్పుడు నేను ఎప్పుడూ కూడా వరాలు టచ్ చేయను, శక్తిని టచ్ చేయను నేను. ఎందుకంటే శక్తి ఉన్నదే స్వరూపములో, వాక్యముల్లో శక్తి ఉంది ప్రియులారా. అందుకని మనము నిశ్చయముగా సహోదర ప్రేమలోకి ఎక్కుతున్నప్పుడు స్వరూపము ద్వారా వస్తున్న శక్తి, స్వరూపము ద్వారా వస్తున్న శక్తి. ఆమేన్. ఎలా కట్టారా ఈ పిరమిడ్ అని ఇప్పటికీ ఆశ్చర్యపడుతున్నారా ప్రజలు? హానోకు పిరమిడ్ ఎలా కట్టాడు? అసలు ఆ ఫరో సైన్యం, ఆనాడు ఐగుప్తు రాజులు ఎలా అసలుకి ఈ పిరమిడ్ని కట్టారు? ఇప్పటికి వింతే ప్రపంచానికి, సైంటిస్టులకి ఎలా కట్టగలిగాడు? ఆమేన్. ఇంత పెద్ద రాళ్ళు ఎలా మోసుకొని వచ్చారు? ఎలాంటి అణుశక్తిని అక్కడ వాడారు? అంతా ఒక వ్యత్యాసంగా ఉంటుంది ఇప్పుడు ప్రపంచానికి కూడా. అలాగనే ఈ ప్రపంచంలో, ఇంత అంధకార ప్రపంచంలో, అవిశ్వాసం ప్రబలిన ప్రపంచంలో, పాపము పెచ్చుమీరిన ప్రపంచంలో, సొదొమ గొమొర ఆత్మలు ప్రపంచం మొత్తము ప్రాకి ఎటు చూసిన పాపమే పరిగెడుతున్న ఈ సమయాలలో ఒక పిరమిడ్ మీరుగా కట్టబడుతున్నప్పుడు, ఒక పరిపూర్ణమైన స్వరూపంగా మీరు కట్టబడుతున్నప్పుడు అది దయ్యానికి ఆశ్చర్యం ప్రియులారా. కానీ దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్పాడు, నా వంటి ప్రజలను నేను తీసుకొని వస్తాను, నా లోపల నుండి తీయబడిన వధువు నా వలె రేపన్నాక తయారు చేయబడబోతున్నదని దేవుడు వాగ్దానం చేశాడు. ఆమేన్. ద రీబిల్డ్ పిరమిడ్స్. మరొకసారి మనము పిరమిడ్ల వలె ఈ దినములలో కట్టబడుతున్నాము. ఈ దినములలో కట్టబడటము సాధారణమైన విషయం కాదు. ఇది ఎన్నికల్లో ఉన్నవాళ్ళు తప్ప మరెవ్వరూ కూడా ఆ స్వరూపాన్ని పొందలేరు. అంత ప్రాముఖ్యమైన గడి ఇది. దేవుడు మన మీద కృప చూపించునుగాక. మరి దాని కొరకు మనము భయపడకూడదు. స్వరూపం సామాన్యంగా రాదు. ఒక మెట్టు ఎక్కాలంటే కొన్ని లక్షల దయ్యాలు ఉంటాయి అక్కడ. తాను కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకునేను. రైట్. అంటే అసలుకి సహనము ఎలా వస్తుందంటే తాను పొందిన శ్రమల ద్వారా సహనం వస్తుందంట. విధేయత ఎలా కలుగుతుందంట? శ్రమల ద్వారా విధేయత. సో దేవుని స్వరూపం పొందటం అనేది ఈ దినముల్లో అంత సామాన్యమైన విషయం మాత్రము కానే కాదు. ఈ స్వరూపాన్ని పొందాలంటే మొదటిగా ఆ స్వరూపాన్ని కోల్పోయామని తెలియాలి. అది మన స్వాస్థ్యమని తెలియాలి. దానికి నీకు రూట్ మార్గం తెలియాలి. దాన్ని పొందుటకు నీకు బయలుపాట్లు రావాలి. ఆమేన్. లేకపోతే మనము శరీరముగా ఎదగలేం ప్రియులారా. మెసేజ్లో ఉండొచ్చు, వర్తమానంలో ఉండొచ్చు ఎన్నాళ్ళైనా, దీనికి స్వరూపానికి సంబంధం లేదు. మెసేజ్కి, ఇమేజ్ ఆఫ్ గాడ్కి సంబంధం లేదు. మనం ఎన్నాళ్ళు వర్తమానంలో ఉన్నామని ప్రాముఖ్యం కాదు. మనం ఎంతగా మెచ్యూరిటీ అయ్యాము వేటిల్లో? నాలెడ్జ్లో కాదు, అండర్స్టాండింగ్లో కాదు, వాక్యమును అర్థం చేసుకునే విధానంలో మెచ్యూర్ అవటం కాదు,
లేదా సంవత్సరాలు మనము మెసేజ్ చెప్పుకోవడం కాదు. 15 ఏళ్ళు ఉన్నాను, 20 ఏళ్ళు ఉన్నాను, 25 ఏళ్ళు ఉన్నాను, కాదు. మన మెచ్యూరిటీ కనబడవలసింది దేంట్లో అంటే విశ్వాసములో, సహనములో, ఆశా నిగ్రహములో, దైవభక్తిలో, జ్ఞానములో, సహోదర ప్రేమలో. దీనికి బయట ఎవ్రీథింగ్ ఇస్ అ డెవిల్. ఇట్స్ నాట్ మై కోడ్, బట్స్ ప్రాఫిట్ కోడ్. మనకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇది స్వరూపానికి బయట ఉన్న ఏ భక్తి అయినా అది భక్తే కాదు, అది రైట్. అందుకే మనం మోసపోకూడదు ప్రియులారా. మనం వింటున్న వాక్యం అర్థమవుతుందన్నమాట. మనం వింటున్న వాక్యం, చదువుతున్న లేఖనం, వస్తున్న ప్రేరేపణ అది స్వరూపాన్ని తేకుండా ఉన్నట్లయితే అది భ్రమే. మరలా చెబుతున్నాను, మనం వింటున్న వాక్యం, చదువుతున్న లేఖనం, మనకు వస్తున్న ప్రత్యక్షత ఇవన్నీ కూడా స్వరూపాన్ని తేకుండా ఉన్నట్లయితే అది భ్రమే. అంతేనా కాదా? రైట్. ఆ స్వరూపాన్ని తేకుండా వస్తున్న ఏదైనా ప్రవక్త అన్నాడు, లాలన చేయు ఆత్మ అన్నాడు, దాన్ని భ్రమపరుచు ఆత్మ అన్నాడు. ఆమేన్. అందుకే సాతాను తెలిసి నీ దగ్గరికి రాడు, కానీ వాడు వాక్య రూపంలో నీ దగ్గరికి వస్తాడు, కానీ నీకు ఇమేజ్ని తేడు. అర్థమైందా? అందుకని మనం ప్రతిరోజు కూడా ప్రవక్త అంటాడు, నువ్వు పరీక్షించుకుంటా ఉండు ఎంతవరకు ఎదిగావో, నీ రూపాంతరతను నువ్వు గమనించు అంటాడు. నీ లోపల జరుగుతున్న ట్రాన్స్ఫర్మేషన్ని నువ్వు గమనించు అంటాడు ఆయన. ఎవ్రీడే మనకు వస్తున్న శ్రమ ఒకటి ఎదురైనప్పుడు దీంట్లో మనము ఎంతవరకు ఎదిగామో బయటపడిద్ది అక్కడ. మరలా చెబుతున్నాను నేను, ఒక శ్రమ మనకు వచ్చినప్పుడు దాంట్లో మనం ఎంత ఎదిగామో బయటపడిద్ది. దానికి వ్యతిరేకంగా మనం నిలబడతాం గనక, వాడిని ఎలా జయించాలో మనకు తెలుసు గనక, ఆమేన్, వాడి తంత్రములను మనం ఎరగని వారము కాదు గనక, పౌలు అంటాడా, వాడు ఎలా వస్తాడో మనకు తెలుసు గనక, సాతాను ఎలా జొరబడతాడో మనకు తెలుసు గనక, మనం వాడిని ఎరిగిన వారమై మనము సర్వాంగ కవచం ధరించి వాడిని ఎదిరించాలి మనము. ఆమేన్. ఎదిరించుట మన బాధ్యత, జయించుట మన బాధ్యత ప్రియులారా. అందుకని స్వరూపం అంటే ప్రామిస్డ్ ల్యాండ్. యెహోషువకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు దాకా ఎవరు ఆ భూమిలోకి అడుగు పెట్టలా, కేవలం చూపించుకుంటా మాత్రమే వచ్చా, ప్రవచనాలు మాత్రమే ఇచ్చా, దర్శనాలు మాత్రమే ఇచ్చా, వాగ్దానం మాత్రమే ఇచ్చా, కానీ ఇప్పుడు దాకా ఎవరు ఆ స్వరూపంలోకి వెళ్ళలా, ఎవరు ప్రామిస్ ల్యాండ్లోకి ఎంటర్ అవ్వలా. కానీ మీరు ఎంటర్ అవబోతున్నారు. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. అనేక దయ్యాలు మీ చుట్టూ ఉన్నాయి. ప్రతి అంగుళమునకు దయ్యం ఉన్నది. నువ్వు ప్రతి దాన్ని పోరాడి జయిస్తేనే నీకు స్వరూపం వస్తుంది. ఎవ్రీడే మనకి బ్యాటిలే, ప్రతి సెకండ్ బ్యాటిలే. మనము బయటపడే ప్రసక్తి అయితే లేదు జయించేదాకా. ఈ భూమి మీద ఈ క్షయితను అక్షయితం రింగేదాకా, ఈ మర్త్యతను అమర్త్యతం రింగేదాకా మనకి శ్రమ తప్పదు. బైబిల్ సెలవిస్తున్నది, తాను కుమారుడై ఉండి వాక్యము ద్వారా పుట్టిన దేవుడే శ్రమల ద్వారా విధేయత నేర్చుకొనెను. అందుకే ప్రవక్త అంటాడు, దయ్యం నీ వెనకాల పడట్లేదంటే నువ్వు ఎప్పుడో పడిపోయావు అన్నాడు. దయ్యం నిన్ను వెంటాడడం లేదంటే, అంటే నేను వర్తమానంలోకి వచ్చా, అన్ని సుఖాలే, అన్ని సుఖాలు, అన్ని బ్లెస్సింగే, బ్లెస్సింగ్ వెంబడి బ్లెస్సింగ్, కృప వెంబడి కృప, గ్రేస్ అంటూ గ్రేస్, గ్రేస్ అంటూ గ్రేస్, ఒకటే కృప, ఒకటే బ్లెస్సింగ్, ఒకటే బ్లెస్సింగ్. ప్రవక్త అన్నాడు, నువ్వు ఎప్పుడైతే బ్లెస్సింగ్ అని వెళ్తున్నావో ఎప్పుడో నువ్వు పడిపోయావు అన్నాడు. ఎందుకంటే వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం బ్లెస్సింగ్ కాదు. వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశమే ముళ్ళులు. థ్రోన్స్, ద వే ఆఫ్ థ్రోన్స్. దేవుడు మనకి ఏర్పాటు చేసిన మార్గమే ముళ్ళ బాట, రైట్. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఈ శ్రమ ఉండకుండా పోదు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితంలో దేవుని స్వరూపంగా, ఆయన స్వరూపంగా మహోన్నతమైన కళాఖండముగా తయారు చేయాలంటే అనేక మార్గాలు కలిగి ఉంటాడు ఆయన. నావి నీకుండు, నీవి నాకుండు. నా బ్యాటిల్ మీరు చేయలేరు, నీ బ్యాటిల్ నేను చేయలేను. నా స్వాస్థ్యం కొరకు నేను పోరాడాలా, మీ స్వాస్థ్యం కొరకు మీరు పోరాడాల్సిందే. కాబట్టి ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉండాలా. ఎప్పుడైతే మనము బ్యాటిల్ ఫీల్డ్ నుంచి బయటకు వస్తామో వాతావరణం మొత్తం మనకు వెరైటీగా కనపడుద్ది. ఏంటి అన్నీ నాకే వస్తున్నాయి, ఈ శ్రమ ఏంటి, నాకు ఆశీర్వాదమే లేదు, నాకు బ్లెస్సింగే లేదు. అందరికీ బ్లెస్సింగ్ ఉంది కానీ నాకు బ్లెస్సింగ్ లేదు. అందరూ దీవించబడ్డారు కానీ నేను దీవించబడాలా. అందరూ బాగా ఎదిగారు, నేను ఎదగలేకపోతున్నా. ఆమేన్. ఇది ఎప్పుడు వస్తుంది తెలుసు ఆలోచన? నువ్వు బయటికి వచ్చాక.
నువ్వు ఎప్పుడైతే దేవుడి మార్గాన్ని తప్పావో అప్పుడు నీకు అర్థమవుతూ ఉంటాయి ఇలాంటివన్నీ. ఏమేన్. కానీ నువ్వు మార్గంలో ఉండు, అసలు నాకు శ్రమ వస్తుందే ఆయనలాగా మారటానికి. అసలు పరిపూర్ణతకి వెళ్ళే మార్గమే ఇరుకైన మార్గం. ఇటు తగిలిన ప్రవక్త అన్నాడు కదా, పక్షిరాజు తన గూడు రేపుననే వర్తమానంలో మాట్లాడతాడు ఆయన. అసలు పక్షిరాజు గూడు ఎలా తయారు చేస్తుందంటే మెత్తని పరుపు మీద చేయదని చెప్పాడు. పెట్టగూడు లేదా పక్షిగూడు మనం చూసినప్పుడు అవన్నీ ఒక మెత్తని గడ్డి కింద చేస్తాయి అన్నాడు. పిట్ట ఎలా కడుతుంది గూడు? ఒక్కొక్క పుల్ల తీసుకొచ్చి చక్కగా అమర్చి ఒక బౌల్లాగా నీట్గా తయారు చేస్తుంది పిట్ట. కానీ పర్ఫెక్ట్ అంటాడు అవన్నీ పిట్ట తయారీ, పక్షులు తయారీ. కానీ పక్షిరాజుకు దేవుడిచ్చిన జ్ఞానం ఏంటంటే పక్షిరాజు ఎలా తన యొక్క గూడుని కడుతుందంటే ఆ గూడు పైన మొత్తం ముళ్ళ కంచె అన్నాడు. ఆమేన్. పిల్లల్నేమో ఆ ముళ్ళ కంచెలో పెట్టిద్దంట, చుట్టూ ముళ్ళ కంచె. ఇటు కదిలా రెక్క కోసుకుపోయిద్ది. వినాలి, ఇటు కదిలా రెక్క కోసుకుపోయిద్ది. అసలు ఎందుకు ఈ బాధ ఏంటి? ఏమేన్. బిడ్డ లోపల ఉంది, బిడ్డ స్వేచ్ఛగా బయటికి రావాలి, బిడ్డ స్వేచ్ఛగా ఆ మెత్తని పరుపు మీద ఉండాలి. కానీ ప్రొఫెట్ అంటాడు లేదు లేదు, పక్షిరాజు తన మేధస్సు మీరు గమనించండి ఎలా తన గూడుని కట్టుకుంటుందో. అసలు ముళ్ళులు పెట్టమేంటి, ముళ్ళ కంచె పెట్టడం ఏంటి? శత్రువు సర్పం అనేది ఏమాత్రము కూడా వచ్చి అపహరించకుండా, సాతాన్ అనేవాడు వచ్చి పక్షిరాజు గుడ్లు తీసుకోకుండా, ఆమేన్, ఏ పక్షి కూడా పక్షిరాజు గుడ్లు దొంగలించకుండా ఉండాలని చుట్టూ ముళ్ళ కంచె పెడతా ఉంటాడంట. మనకేమనిపించింది అంటే ఏంటి నాకు ఈ శ్రమ, ముళ్ళులేంటి అనిపించింది. కానీ అది మన కంచెది. పట్టుకుంటున్నారా? మనము పక్షిరాజుగా పెరగాలంటే దేవుడు మన మీద పెట్టిన ప్రొటెక్షనే మెత్తటి గడ్డి కాదు, ముళ్ళ కంచె. ఆమేన్. అందుకే ప్రొఫెట్ అంటాడు దేవుడు నీతో ఉన్నాడంటే రుజువు ఏంటంటే నువ్వు ఎల్లప్పుడూ ఒత్తిడిలో ఉండుట అన్నాడు. మీరు చదువుకున్న వర్తమాన ప్రవక్త అంటాడు ఒత్తిడి అనేది బ్లెస్సింగ్ అన్నాడు. స్ట్రెస్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లార్డ్ అంటాడు. మరలా చెబుతున్నా నేను, ఒత్తిడి అనేది దేవుడి నుండి నీకు ఇవ్వబడిన గొప్ప ఆశీర్వాదం అన్నాడు. ఆమేన్. అర్థమైంది నా మాట మీకు? ఎందుకు వీటన్నిటికి కారణం ఏంటంటే మనం ఆయనలాగా మారుటకే ఇదంతా ప్రక్రియ, ఇదంతా ప్లాన్ ప్రిల్లర్. అందుకని మీరు ఎప్పుడైతే దైవికమైన ప్రేమను కోల్పోతారో, మీరు ఎప్పుడైతే దైవికమైన ప్రత్యక్షతను కోల్పోతారో ఆటోమేటిక్గా మీరు అవుట్ ఆఫ్ లైన్లో ఉంటారు, అవుట్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ స్ట్రక్చర్లో ఉంటారు మీరు. అందుకే ప్రవక్త ఎల్లప్పుడూ కూడా ఆయన వాక్యం ప్రకటించేటప్పుడు మీకు వస్తున్న ప్రత్యక్షతను, మీకు వస్తున్న బయలుపాటును, మీరు చేస్తున్న ప్రార్థనను అది రూపాంతరం తెస్తుందో లేదో గమనించమంటా ఉంటాడు. అందుకే లాస్ట్ టైం నేను చెప్పాను ఆ మాట. మనకి ఇటు పక్క పెంతికోస్తల్ ఫెయిత్ ఉంది, ఒక పక్క ఫండమెంటల్ ఉన్నది. కొంతమందికి ఫండమెంటల్ ఉంది, కొంతమందికి పెంతికోస్తుంది. కొంతమందికి భక్తి ఉంది కానీ శక్తి లేదు. కొంతమందికి విశ్వాసం బాగుంది కానీ శక్తి, అది సరైన విధానం లేదు. ఏమేన్. కానీ వధువు ఎలాంటిదంటే రెండు ఐక్యము చేసేది. సో నా మాట మీరు గమనించాలని నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరము కూడా పరిపూర్ణమైన మానవ స్వరూపంలోకి వెళుతున్నామని గ్రహించి దానికి వ్యతిరేకంగా వస్తున్న వాటిని మనం ఏమాత్రం కూడా దేవుడి మీద నింద వేయకుండా, నా కొరకే దీన్ని అపాయింట్ చేసావు ప్రభువా, తాను ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుందన్న మాట నాకు స్పష్టంగా కనపడుతుంది ప్రభువా అని మీరు గ్రహించవలసి ఉన్నది. ఆమేన్. అందుకే భయపడొద్దు, జడియొద్దు. ఇది ముందెన్నడు వెళ్ళని పుత్ర స్వీకార మార్గమై ఉంది. మునిపెన్నడు ఎవ్వరు వెళ్ళని పుత్ర స్వీకారములోకి వెళ్ళే మార్గమై ఉంది. దేనికి భయపడొద్దు, దేనికి జడియొద్దు, ఏ శ్రమను పెద్దగా చూడొద్దు, ఏ ఒత్తిడిని పెద్దగా చూడొద్దు. ప్రతిదీ కూడా మన మేలుకే ప్రియులారా. ఆయన రాత్రంతా మనం మొత్తుతా ఉండినా అది మన మేలుకే, ఆయన రాత్రంతా మనం శ్రమ పెట్టినా అది మన మేలుకే. ఉదయకాలం మనకు సంతోషం ఉంది, మనకి ప్రతి శ్రమ మేలుకే, ప్రతి అప్పు మేలుకే. కొన్నిసార్లు ఎవ్రీథింగ్ దేవుడికి తెలుసు. ఒకవేళ అన్నీ ఇస్తే సుఖపడతాడేమోనని దేవుడు కొన్ని ఇవ్వడు. పర్పస్ని దేవుడు కొన్ని ఒత్తిడి పెడతా ఉంటాడు ఆయన. ఏమేన్. ఇవన్నీ దేనికంటే మనం ఆయనలాగా మారుట కొరకు. ఈ బయలుపాటు మీకు వచ్చిందనుకో మీరు చాలా ఆనందంగా ఉంటారు ఈ భూమి మీద. ఇదే పౌలు శీలలు చేసింది. వాళ్ళు చెరసాల్లో వేసిన దీనివల్ల మాకేం బాధ లేదు, ఇది దేవుడి ఘనత కొరకే.
మాకు శ్రమ వచ్చినా దేవుడి కొరకే, బాధ వచ్చినా దేవుడి కొరకే, ఇబ్బంది వచ్చినా అది దేవుడి నిమిత్తమే. ఒకవేళ దేవుడు కొన్ని కార్యములు నా జీవితంలో చేయకుండా ఆపాడా, అది కూడా మేలు కొరకే. కానీ దేవుడు తన దృష్టి మాత్రం నా మీద నిలపకుండా ఉంచలేదు. తన ఋతువులో దేవుడు తన కార్యములు చేయడానికి ఇష్టపడతాడు ఆయన. కానీ ఈ పరిస్థితి మాత్రము దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఈ సమయంలో మనం ఏం చేస్తామా అని పట్టుకోండి ఆ మాట. ఈ సందర్భాన్ని ఈ ఋతువులో దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ టైంలో మనం ఏం చేస్తుంటామా అని. ఎప్పుడైతే మనకి ఈ వాక్యం యొక్క ప్రత్యక్షత మనకు వస్తుందో ఇంకా మన నిర్ణయాలు మారిపోవాలా. ప్రభువా, అబ్రాహాం అన్నాడా, ఇంకా పరీక్షిస్తున్నావా? చెప్పాను కదా ఆల్రెడీ నేను. విశ్వాసం వచ్చింది కానీ పరీక్షిస్తున్నాడు. కొండ మీదకి ఎక్కాడు, అయినా పరీక్షిస్తున్నాడు. కత్తి బయటకు తీశాడు, అప్పుడు వచ్చాడు. ఇస్సాకుని పెట్టినప్పుడు రాలా, కట్టెలు పెట్టినప్పుడు రాలా, కానీ కత్తి పైకి ఎత్తినప్పుడు వచ్చాడు ఆయన. అంటే స్టిల్ గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం యొక్క ప్రత్యక్షతను, అబ్రహాం యొక్క జీవితాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని ప్రియారా, మనం చాలా శ్రేష్టమైన జనులు మనము. ఎందుకంటే మనం దేవుడి చేతిలో మనం కఠినమైన తర్ఫీదు పొందుతాం. మనము కఠినమైన తర్ఫీదు, నాట్ బ్లెస్సింగ్, కఠినమైన తర్ఫీదు. ఎల్లప్పుడూ రోదన, ఎల్లప్పుడూ మనము కన్నీటి ప్రార్థన, ఏమైనా ఒక హ్యాపీనెస్ లేని జీవితము అలా దేవుడి బట్టి ఆనందం తప్ప ఇంకేముండదు. ఆనందం అంతా నువ్వే ప్రభువా, ఎటు చూసినా నాకు ఆనందం లేదు ప్రభువా అని దేవుడు నడిపిస్తూ ఉంటాడు నిన్ను. ఆమేన్. ఎటు చూసినా నీకు ఆనందం దొరకదు, కానీ దేవుడి దగ్గర నీకు ఆనందం ఉంటుంది. ఆమేన్. ఇదంతా పిల్లారో దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రణాళిక. కాబట్టి మనమందరం కూడా వీటిని గమనించాలి. మనము ఏది వచ్చినా భయపడకూడదు, ఏది వచ్చినా దడియకూడదు, ఏది వచ్చినా మనము అప్పటికప్పుడే మనము భయపడిపోయి మనం త్వరితమైన నిర్ణయాలు తీసుకోకూడదు. మనము ఆమేన్. కొద్ది గట్టిగా ఆమేన్ చెప్తారా? కొద్ది గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి మనము ఈ యాత్రలో భయపడకుండా ముందుకెళ్దాం. మనము ఆమేన్. భయపడకుండా ముందుకెళ్దాం. ముందెన్నడు వెళ్ళని మార్గం. ప్రొఫెట్ అంటాడు, ఒక జడ్జిమెంటు రావడానికి మునిపే, ఈ భూమి మీదకి ఒక ఒత్తిడి రావడానికి మునిపే జంతువులకును ఆకాశ పక్షులకును ఒక సైన్ వచ్చింది అన్నాడు లోపలే. ఒక జడ్జిమెంట్ రాబోతున్నది అని గుర్తు ఎరిగే వివేచన ఆయన జంతువుల్లో పక్షుల్లో పెట్టాడు అన్నాడు. మనుషులకు తెలియదు. మనుషులేమో భూకంపం వస్తూ ఉంటే అక్కడ నిలబడి ఉంటారు తెలియక. కానీ భూకంపం రావడానికి మునిపే ఒక 10 నిమిషాలు, పావు గంట లోపే పక్షులు వచ్చి అక్కడ ఒక విభిన్నమైన కార్యాలు చేస్తూ ఉంటాయి. జంతువులు వచ్చి కేకలేస్తూ ఉంటాయి. ఆమేన్. ఎలాగైనా ఇక్కడ నుంచి బయటపడనని సూచనిస్తూ ఉంటాయి అవి. కానీ మనుషుడు దాన్ని గుర్తుపట్టలేడు. ఆమేన్. ఎలాగైతే ప్రకృతిలో జరుగుతున్న విపత్తుని సృష్టి గుర్తుపడుతుందో, జంతువులు పక్షులు గుర్తుపడుతున్నాయో, క్రియేటర్ యొక్క కదలికను మనం గుర్తుపట్టాలా. క్రియేటర్ తెస్తున్న విపత్తు ఈ భూమి మీద. అందుకే ఈ మెసేజ్ సాధారణమైన వర్తమానం కాదు. ఇది ఇట్ ఈస్ నాట్ ద నార్మల్ మెసేజ్. సృష్టికర్త ద్వారా వస్తున్న జడ్జిమెంట్ని కనిపెట్టే ఒక వివేచన వధువులో ఉంది. ఇప్పుడు అలారం ఫ్రమ్ ద హార్ట్. నీ హృదయంలో నుండే ఒక అలారం మోగుతూ ఉంటుంది. ఏదో ఇక్కడ ఒక వ్యత్యాసం జరగబోతుంది. అనుభవం ఉండాలా. మీరు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో జరగబోతున్న దానిని దేవుడు ముందే చూపించి హృదయంలో అలారం పెట్టాలి. సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్. ఇక్కడ ఏదో గలిబిలి జరగబోతుంది, ఏదో ఇక్కడ జరగబోతుందని హృదయంలో గడిబిడి, ఏదో ఒక తెలియని గందరగోళం. ఆమేన్. హృదయంలో నుంచి ఒక తెలియని ఒక దడదడగా ఉంటాం. ఏదో దడదడ కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. నాకు అనుభవం ఉంది అది. దడదడ ఒక ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు వివాహం కొరకు వెళ్ళాను. నేను వేరే వాళ్ళతో వెళ్తే వివాహము జరగడానికి మునుపు నా హార్ట్ చాలా వేగంగా కొట్టుకుంటా ఉంది, చాలా వేగంగా కొట్టుకుంటుంది. కానీ నాకు అర్థమైంది, ఇట్ ఈస్ నాట్ ద గ్యాస్, ఇట్ ఈస్ నాట్ ద హార్ట్ స్ట్రోక్, కానీ ఏదో ఒకటి జరుగుతుంది. ఆ దడ కొట్టుకుంటుంటే నేను అన్నాను ఒక బ్రదర్, ఇక్కడ ఏదో జరగబోతుంది అన్నా నేను. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ హియర్. ప్రవక్త అన్నాడా అని చెప్పేవాడు. సంథింగ్ ఈజ్ ఫిక్స్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అనేవాడు. ఏదో ఇక్కడ జరుగుతుంది బ్రదరు, ఏదో గలిబిలు ఉంది ఇక్కడ, ఏదో దేవుడు చేయబోతున్నాడు ఇక్కడ అని అనుకుంటానే ఉన్నాను.
ఆ దడ ముగిసిన తర్వాత నాకు డిజైన్ వివేచించిన తర్వాత ఒక అరగంట తర్వాత అక్కడ ఒక నిజంగానే అక్కడ గందరగోళం ఏర్పడింది అక్కడ. అంటే నేనేమంటానంటే దేవుడి కదలికను ముందే వధువు గుర్తుపట్టగలదు. స్పిరిచువల్గా దేవుడు ఇలా కదిలాడంటే ఇప్పుడు ఆయన భౌతికంగా కదలడం లేదు కదా, ఆత్మీయంగా దేవుడు ఇప్పుడు మూవ్ అవుతున్నాడు ఇప్పుడు మెసేజ్లో. కానీ ఆయన వెళ్తున్న దాన్ని ఇప్పుడు వధువు గుర్తుపట్టగలదు. సంథింగ్ ఏదో మన హృదయంలో నుంచి ఒక లాగుడు అలా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ప్రభువా, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎటు ప్రయాణం చేయాలి, ఇది నాకు ఎందుకు వచ్చింది, ఎందుకు ఇది జరుగుతుంది, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నాయి, ఇదంతా ఒక లాగుడికే. ఆమేన్. ఒక గడిబిడి హృదయములో, ఒక అలారం. ఆమేన్. అందుకే మనుషుడు హృదయంలో నుంచి దేవుడు అలారం ఇస్తూ ఉంటాడు, వివేచన ఇస్తూ ఉంటాడు, బయట నుండి కాదు. హృదయంలో నుండి నీకు అలారం మోగుతూ ఉండిద్ది, ఇక్కడ నుంచి పరిగెత్తు 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 పరిగెత్తు. ఆమేన్. ఉగ్రత రాబోతుంది, పరిగెత్తు ఇక్కడ నుంచి. ఈ వర్తమానం అదే, ప్రవక్తకు వచ్చిన అలారం ఇది, 7th ఏంజెల్ అలారం ఇది, ఇప్పుడు వధువు అలారం ఇది. ఇక్కడ నుంచి మేలుకోండి, పరిగెత్తండి, ఇక్కడ నుంచి జడ్జిమెంట్ రాబోతుంది, నీ హృదయంలో వార్నింగ్ పెట్టా, పరిగెత్తు అని చెబుతూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనం దాన్ని గుర్తుపట్టాలి, అలారమును గుర్తుపట్టాలా. మన హృదయంలో వస్తున్న వివేచన శక్తిని మనం గుర్తుపట్టాలా. దేవుడు ఏదో మనకు చెప్పబోతున్నాడు, ఏదో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు, ఏదో ఇక్కడ జరగబోతుంది. హల్లెలూయా. ఇవన్నీ మనం పసిగడుతున్నప్పుడే మనము దేవుడితో పాటు నడవగలం మనము. ఆమేన్. చాలా మంచిది. మనం కొద్ది ముందుకెళ్దాం ప్రియులారా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? దేవుడు ఎంత మేధస్సు కలిగిన వాడంటే, మనం మాట్లాడుకున్నాము ఆదివారం పూట, అని ఎంత జ్ఞానం కలిగిన వాడంటే, వాక్యాన్ని మరుగుపరిచే విషయంలో ఆయనంత జ్ఞాని భూమి మీద ఎవ్వరూ లేరు పిల్లారా. వాక్యాన్ని మరుగుపరిచే, ఆత్మీయతలోనే ఉంచి ఆ గడియ ప్రత్యక్షతను చూపించకుండా వాక్యాన్ని, ఆ విధానమును మరుగుపరిచే అంత శక్తి అది సాధారణమైనది కాదు అది. ఆమేన్. ఎందుకంటే ఈ కాలం ఎలాంటిదంటే, వినండి నా మాట, ఈ కాలం ఎలాంటిదంటే ఎంత మోసపూరితమైన కాలం అంటే ఇది, ఎంత డిసీవింగ్ కాలం అంటే ఇది. ఉదాహరణకి దేవుడు ఒకవేళ ప్రియులారా ప్రపంచం మొత్తం మీద ఆయన ప్రవక్తతోనే ఉన్నట్లయితే, ప్రవక్త పక్షానే ఉన్నట్లయితే, ప్రవక్తతోనే ఉన్నట్లయితే, అన్ని సంఘాలు దేవుడు మూసేసి, అందరి ప్రసంగికులను దేవుడు నేత్రాలు మూసేసి, ఆయన కదలిక ఆపిచేసి, ఆయన ప్రవక్తను మాత్రమే చూపించినట్లయితే ప్రపంచం మొత్తము ప్రవక్త వెంట పడేదే. కొద్ది జాగ్రత్తగా వినండి. దేవుడు వర్తమానికుని ఎన్నుకున్నాడు, ప్రవక్తని ఎన్నుకున్నప్పుడు ప్రవక్త ఈ కాలానికి వర్తమానికుడు. ఆమేన్. కానీ దేవుడు ప్రవక్తతో మాత్రమే ఉండడు, ప్రపంచం మొత్తం ఉంటాడు. జ్ఞానం పట్టుకోండి. ప్రవక్తతో మాత్రమే ఉండడు ఆయన, ప్రవక్తతో మాత్రమే. ఇప్పుడు కాదు, ప్రారంభం నుంచి ఆయన అంతే. ఆయన ప్రవక్తతో మాత్రమే ఉండడు, ప్రపంచం మొత్తం ఉంటాడు. ప్రతి సేవకుడితో ఉంటాడు, ప్రతి విశ్వాసతో ఉంటాడు. ఇది ఏంటంటే ఈ ప్రవక్తతోనే ఉండి మిగతా వాళ్ళందరికి కానీ దేవుడు ఏమి ఇవ్వకుండా మౌనంగా ఉన్నట్లయితే వాళ్ళందరూ ప్రవక్తను వెంబడించే వాళ్ళే. కానీ దేవుడు ఎలాంటి వాడంటే ఇటు ప్రవక్తతో ఉంటాడు, ఇటు ఓవరాల్ రాబర్ట్స్తో ఉంటాడు, ఇటు ప్రవక్తతో ఉంటాడు, ఇటు బిల్లీ గ్రహంతో ఉంటాడు, ప్రవక్తతో ఉంటాడు, టిఎల్ ఆస్బన్తో ఉంటాడు, ప్రవక్తతో ఉంటాడు, ప్రపంచం మొత్తం అనే విశ్వాసాలతో కూడా ఉంటాడు. అంటే ఆ నిజానికి ఆ గడియలో ఉన్నది ప్రవక్తతోనే. రియాలిటీగా ఆ గడియ ప్రత్యక్షత ఉన్నది ప్రవక్తకు మాత్రమే. దేవుడు ఉంది నిజంగా ప్రవక్తతో మాత్రమే నిజానికైతే. కానీ వారందరూ మోసపోవాలని, వాళ్ళందరూ రియాలిటీనే చూడకుండా ఉండాలని గమనించాలి. నిజమైన ప్రవక్త మీద తన కన్నులు పడకుండా, అందరి దృష్టి ఆయన మీద పడకుండా ఉండాలని ఆయన అందరితో కదిలాడుతూ ఉంటాడు ఆయన చక్కగా. అర్థమైందా? 100 సంఘాల్లో ఒక సంఘమే రైట్ అయితే మిగతా 99 సంఘాల్లో దేవుడు మౌనంగా ఉండి ఆ ఒక్క సంఘం మీద దృష్టి పెట్టేముండడు, అందరితో ఉంటాడు. అందుకని వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కూడా దేవుడితో ఉన్నాం, మాకు కూడా వరాలు ఉన్నాయి, మాకు కూడా కొన్ని కార్యాలు ఉన్నాయి, మాకు కూడా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆమేన్. మాతో కూడా దేవుడు ఉన్నాడంటే రుజువు ఇదిగో అంటారు.
చాలా రుజువులు చూపిస్తారు. ఇదిగో ఈ దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి ఇది వచ్చింది, దేవుడు మాతో లేకపోతే ఇది మాకు వచ్చేది కాదు, ఇది దేవుడు బట్టే కలిగింది, ఇది దేవుడు బట్టే కలిగింది, ఇది దేవుడు బట్టే కలిగింది అంటూ ఉంటారు. నిజమే, అది దేవుడు బట్టే కలిగింది. అర్థమైందా? కానీ దేవుడు నిజానికి వారితో లేడు. చాలా మర్మముగా వెళ్తాడు ఆయన. అందుకని ఇప్పుడు వధువుతో దేవుడు ఉన్నాడు, వధువుతో పాటు మిగతా వారితో కూడా ఉన్నాడు. కానీ వధువుతో గడియ ప్రత్యక్షతో ఉన్నాడు, మిగతా వారితో ఆయన ప్రవక్త అన్నట్టుగా ఈ దేవుడి చేతిలో దేవుడి జోబిలో చిల్లర ఉన్నది అన్నాడు, అవి ఇచ్చుకుంటా పోతున్నాడు. అది దేవుడిది కాకుండా పోలా, దేవుడిదే మళ్ళీ. ఆమేన్. ఇప్పుడు జాషువా విధానంలోకి వచ్చింది ఒక సంఘము, రాకుండా మోషే కాడే ఉన్నవి అనేక సంఘాలు. మరి దేవుడు వారితో లేడా అంటే ఉన్నాడు, లేకుండా ఏమి ఉండడు, ఉన్నాడు. కానీ ముందుకు సాగుతున్న ప్రజలతో తన ఉద్దేశం నెరవేర్చుకుంటున్నాడు ఆయన. ఇక్కడ చంపాడుగా పరిపూర్ణంగా అరణ్యంలో, కానీ ఇప్పుడు చంపడు. నడు ఇది స్పిరిచువల్ వాక్ కదా, భౌతికమైన డెత్ ఇప్పుడు జరగదు. స్పిరిచువల్ డెత్ కానీ కనపడ్డ బయటికి. ఆత్మీయమైన మరణాలు ఆల్రెడీ జరిగిపోయినవి కూడా, కానీ బయటికి కనపడదు ఆత్మీయమైన మరణం అనేది. ఆత్మీయమైన మరణం బయటికి కనబడకుండా బయట ఆత్మలో జీవించమన్నట్టుగా చేస్తారు. నిజానికి ఆత్మలో ఎప్పుడో డెత్ జరిగింది. ఏమాన్ గమనించండి, మెసేజ్లోకి వచ్చిన 20 లక్షల మందిలో 2 మాత్రమే ఆత్మలో జీవిస్తున్నారు. 20 లక్షల మందిలో 2 మాత్రమే ఆత్మలో జీవిస్తున్నారు. వెళుతున్న ప్రత్యక్షతను పట్టుకున్నారు. కొనసాగింపు ఏదైతే ఉన్నదో, తర్వాత పరిచర్య ఏదైతే ఉన్నదో దాన్ని పట్టుకున్నారు. మిగతా వారందరూ భౌతికముగా మరణించరు, కానీ వాళ్ళ ఆత్మలో డెత్. అదే లవోదికే కాలం అంటే. మీరు జీవించుటకు మాత్రము జీవిస్తున్నారు, కానీ మీరెవరు? మృతులు అన్నాడా? జీవించుటకు మాత్రమే మీ జీవితం. అలా బయటికి భౌతికంగా మరణం లేదు, కానీ భౌతికంగా బయట బాగున్నారు, కానీ స్పిరిచువల్లీ డెడ్ అనమాట. కానీ స్పిరిచువల్ డెడ్ని కవర్ చేస్తారు బయటికి. నా మాట పట్టుకోవాలి. ఎలా మనం గుర్తుపట్టగలమంటే, ఆ స్పిరిచువల్ డెత్ మనం ఎలా గుర్తుపట్టగలమంటే, వెళుతున్న వర్తమానాన్ని గుర్తుపట్టలేకపోవటమే ఆత్మీయమైన మరణము. వెళుతున్న అగ్ని స్తంభాన్ని, స్పిరిచువల్గా ముందుకు సాగుతున్న అగ్ని స్తంభాన్ని గుర్తుపట్టలేకపోవటమే ఆత్మలో మరణము జరిగి అరణ్యంలో రాలిపోవుట. కానీ బయటికి కనపడరు. ద స్పిరిచువల్ డెత్ ఈజ్ గోయింగ్ ఆన్. ఆత్మీయమైన ఈకాబోతి వెళ్ళిపోతూ ఉంది, మందసము వెడలిపోతూ ఉంది. కానీ బీ కేర్ఫుల్. మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో విశ్రాంతులకు వెళ్ళాలంటే మనం మాత్రం చాలా జాగ్రత్తగా మనం ఈ యాత్రలో ముందుకు సాగాలి పిల్లారా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండండి. యెహోషువ మనము ఈ నాయకత్వంలో ప్రయాణం చేస్తున్నప్పుడు బయటికి తీసుకొని రాబడి లోపలికి తీసుకొని వెళ్తున్న ఈ ప్రయాణంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఏమాన్. కొద్ది ముందుకు వెళ్దాం, ఓకేనా? సంతోషంగా ఉన్నారా? కొద్ది గట్టిగా చెప్పండి ఆమేను. సంతోషంగా ఉన్నవాళ్ళు హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక చిన్న వర్తమానం చదివి, ప్రవక్త చెప్పింది కొద్దిగా చదివి నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే దీనికి ప్రవక్త దానికి పర్ఫెక్ట్ లింక్ ఉంది కనుక నేను దాన్ని మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. మెసేజ్ హబ్లో నుంచే ఉన్నవాళ్ళు తీయండి పిల్లారా, మీకు ఉన్నట్లయితే దాన్ని తీయండి. ఒక్కసారి దాన్ని చదువుదాం మనము. నేను మోషేకి తోడే ఉండినట్లు నీకు నువ్వు తోడే ఉండును అనే వర్తమానంలో ప్రవక్తకి దేవుడిచ్చిన కమిషన్ ఇది. మనము చదివిన ఈ లేఖనములు అనేవి ప్రవక్తకి దేవుడు అనుగ్రహించిన కమిషన్ అన్నమాట. ఇవి కమిషన్, ఇది ఆమేన్. కమిషన్, దేవుడు ప్రవక్తకు అనుగ్రహించిన కమిషన్, ఆజ్ఞ. ఫర్దర్ మినిస్ట్రీ, ముందుకు సాగుతున్న పరిచర్య ఇది. నేను మోషేకి తోడే ఉండినట్లు 60/09/11 60వ సంవత్సరము 9వ నెల 11వ తారీఖున ఉదయకాలమందు ప్రవక్త ఈ వాక్యాన్ని ప్రసంగించాడు. నేను మోషేకి తోడే ఉన్నట్లు నీకు నువ్వు తోడే ఉందనే వర్తమానంలో 2వ మనం పేరాన్ని చూద్దాం.
ఆమేన్. ఎందుకు నిబ్రంగా ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, నిబ్రంగా ఉండు అంటున్నారంటే, ఆమేన్, న్యూ మినిస్ట్రీ, నీకు గొప్ప పరిచర్య, కొత్త పరిచర్య నీకు ఇవ్వబోతున్నాను, చాలా జాగ్రత్తగా ఉండు, నిబ్రమగా ఉండు, ధైర్యంగా ఉండని చెబుతూ ఉంటాడు ఆయన. ఆమేన్. కొన్ని రాత్రుల క్రితము, చాలా మరి చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను చదువుతాను, వినండి. లేకపోతే కొన్ని రాత్రుల క్రితము, 2 వారముల క్రితము ఇది జరిగింది. దేవుడు దర్శనములు ఇస్తాడని ఇక్కడ ఉన్న మనకందరికీ ఖచ్చితంగా తెలుసు. నేను కెంటకీలో ఉన్నప్పుడు నాకు ఒక అసాధారణమైన దర్శనము కలిగినది. నాతో ఉన్నవారితో చెప్పితిని, ఏదో ఒకటి సంభవించుటకు నిశ్చయముగా స్థిరపరచబడుచున్నది. ఏదో ఒకటి సంభవించుటకు నిశ్చయముగా స్థిరపరచబడుచున్నది. ఇది మెసెంజర్కి కలుగుచున్నది. ఆమేన్. ఉదయం 3 గంటల సమయంలో గదిలో నా ఎదుట నిలవబడి ఉన్న మనిషి మన ప్రియమైన నల్లజాతి సహోదర సహోదరులు కలిగి ఉన్న రంగును కలిగి ఉండక, నల్లజాతి వ్యక్తుల యొక్క సహోదరుల యొక్క నల్లటి రంగు కలిగి ఉండక, మురికైన చీకటి రంగును కలిగి ఉన్నాడు. ఈ మనిషి పూర్తిగా వేరుగా ఉన్నాడు. ఆమేన్. ఈ మనిషి పూర్తిగా వేరుగా ఉన్నాడు. ఆయన శరీరము ముడతల పడిన ఇనుప మయమై ఉన్నది. ఎలా ఉంది శరీరము? ఇనుము ఎలాగైతే ఉంటుందో ఇనుపమయమై ఉన్నది. గొప్ప బిగుతైన చేతులతో నన్ను పట్టుకున్నట్టుకు వచ్చుచున్నాడు. ఎవరు? ఆ నల్లటి చీకటిగా ఉండు మురికిగా ఉన్న ఈ వ్యక్తి ఇనుముగా ఉండి బలవంతుడిగా ఉండి ప్రవక్తని పట్టుకోవడానికి వస్తున్నాడు. నా చేతుల్లో చిన్న బ్లేడు సహాయంగా ఉన్నది. ఆమేన్. అది నన్ను రక్షించలేదు. ఎలాగో ప్రభువే వచ్చి ఆ భయంకరమైన వ్యక్తి నుండి తప్పించుకోవడానికి సహాయం చేశాడు. ఆమేన్. ఆయన ఇనుపమయమై ఉన్నారు. ఆయన తన చేతిని పైకెత్తుచున్నప్పుడు ఆయన శరీరంలోని ముడతలు ఇనుము ముందుకి వెనక్కి కదులుతున్నట్టుగా నేను చూడగలిగితిని. చెయ్యిలా ఊపుతున్నప్పుడు బలవంతుడు, గమనించాలి, చాలా బలవంతుడు, ఇనుము ముందుకి వెనక్కి వెళుతున్నట్టుగా అనిపిస్తుంది ప్రవక్తకి. ఆమేన్. జంతు చర్మాన్నో లేక తాబేలు పై కవచాన్నో పోలిన ఆ వ్యక్తి యొక్క భయంకరమైన శరీరాన్ని వేగవంతమైన శక్తివంతమైన పిస్తోలు గుండు కూడా చీల్చివేయలేదు. ఆమేన్. ఆయన నన్ను వెంబడిస్తున్నాడు. ఆయన అని రాశారులే కానీ వాడు నన్ను వెంబడిస్తున్నాడు అని చెప్తే వాడు దయ్యం కాబట్టి పదాలు మారాలి అక్కడ. వాడు నన్ను వెంబడిస్తున్నాడు. ఆమేన్. అంతేనే కదా? ఆయన అనే మాట మళ్ళీ దేవుడిదే ఉంటుంది అక్కడ. అది ఏమై ఉన్నదో, దాని భావం ఏమై ఉన్నదో నాకు బాగా తెలియను. చెప్పలా అసలు అదేంటో గుర్తుపట్టాలి. ప్రవక్త ఈ యొక్క మెసేజ్ చెప్పేటప్పుడు ఈ కమిషన్ మీరు చదువుకుంటూ వెళ్ళండి. నేను మోషేకి తోడే ఉన్నట్లు నీకు నేను తోడే ఉండునని అనే అంశాన్ని తీసుకొని దానికి ముందు బలవంతులు ప్రత్యక్షమవుతున్నారు. భయంకరమైన దాడి నా మీద జరుగుతుంది. ఆమేన్. తాబేలు వంటి చర్మాన్ని కలిగి వాడు ఇనుములాగా ఉండి బలవంతుడిగా ఉండి నా మీద వాడు బలాన్ని చూపిస్తున్నాడు. నేను పిస్తోలు పెట్టి కాల్చిన ఆ గుండు వాడు లోపలికి వెళ్ళదు, వాడంత బలంగా ఉన్నాడని మాట్లాడుతూ ప్రవక్త తర్వాత అంటాడు. అది అయిపోయిన తర్వాత మూడో పేర చూడండి. కానీ అప్పుడు గత మంగళవారం ఉదయము సుమారు 3 గంటలకు మరి యొక్క సంగతి జరిగాను. ఇది అయిపోయిన తర్వాత బలవంతుడు వచ్చి వాడు తన బలాన్ని చూపించి వెళ్ళిపోయిన తర్వాత మంగళవారం ఉదయము సుమారు 3 గంటలకు మరి యొక్క సంగతి జరిగాను. నేను ఇంటి వద్ద ఉంటిని. గదిలో నా ఎదుట నిలవబడిన వ్యక్తి దైవికమైన వ్యక్తి ఉండి, నేను ఇంటి వద్ద ఉంటిని. గదిలో నా ఎదుట నిలవబడిన వ్యక్తి దైవికమైన వ్యక్తి ఉండి నాకు అర్థము కాని కొన్ని మాటలు పలికెను. నాకు అర్థము కాని కొన్ని మాటలు పలికెను.
మరియు ఆయన నిర్ణయించిన కాలము సమీపించినది. ఆయన మాటలను నేను బాగా వినలేకపోయినప్పటికీ ఆయన ఒక దైవికమైన వ్యక్తి. ఇంకా 7 రోజుల్లో నీవు మోషే వలె నిలబడదెవు. ఆమేన్. ప్రవక్తతో ఆ వ్యక్తి అంటున్నాడు. ఎవరో కదా, అతను ఏంజల్ ఆఫ్ గాడ్, దేవుని దూత ప్రవక్తతో ఇంకా 7 రోజుల్లో నీవు మోషే వలె నిలబడదవు, లేక మోషే వలె ఉందువు, లేక కొత్త మోషేకు సంబంధించినట్టుగా అని ఆయన చెప్పాడు. కొత్త మోషేకు సంబంధించినట్టుగా అని ఆయన చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజుకి ఇంకొక రోజు మిగిలి ఉన్నది. ఆమేన్. 6 రోజులు అయిపోయింది, ఇంకొక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఇంకా నేను మోషేలాగా మారటానికి, ఆమేన్, నేను మోషేలా, కొత్త మోషేలాగా నేను మారటానికి దూత నాకు చెప్పిన ప్రకారంగా ఇంక ఒక్క రోజే నాకు మిగిలి ఉన్నది. ఆమేన్. అది ఏమగునో నాకు తెలియదు. అది ఏమైనప్పటికీ ఆయన పని చేయునని నాకు తెలియను. ఆమేన్. నువ్వు నిలబడదవు, లేక నిలబడవలసి ఉంది, లేక అలా ఉండవలసి ఉంది, లేదా అది కొంత మోషేకు సంబంధించినది. నేను ఎప్పుడూ దాన్ని గూర్చి ఎక్కువగా ఆలోచించలేదు. ఆమేన్. పట్టుకోవాలి నా మాట, కొద్దిగా మీరు జాగ్రత్తగా నా మాటలు పట్టుకుంటా వస్తే నేను చెప్పబోయేది మీకు అర్థమైంది. నా కుటుంబంలో నాకు ఇష్టమైన వారికి ఈ దైవికమైన విషయం చెప్పాను, కానీ ఆయన మనిషి వలె మాట్లాడారు. ఓకేనా? ప్రభువా నన్ను మోషేని ఎన్నుకోనేమో అను నా గత సాయంకాలపు పాఠాన్ని గమనించాను. ఈ ఉదయకాలమున మోషే మరియు ఆయన వారసుడు, ఈ ఉదయకాలము నేను చెప్పబోచున్న లేఖనము మోషే మరియు యెహోషువకు సంబంధించినది. ఆమేన్. యెహోషువ 1వ అధ్యాయానికి సంబంధించిన లేఖనము ఎప్పటికీ చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పటికీ చాలా ప్రాముఖ్యమైనది. ఎన్నడూ నా జీవితంలో దీనిని బోధించలేదు. ప్రవక్తకి దేవుడు ఆ ప్రేరేపణ ఇవ్వలేదు, ఎందుకంటే అనుభవంగా ఎన్నడూ దాంట్లోకి వెళ్ళలేదు. పట్టుకోండి, వర్తమానికుడు ఒక లేఖనంలోకి వెళ్తున్నాడంటే ఆమేన్, అది భాగం అవుతుంది కాబట్టే వెళ్తాడు. అర్థమైందా? దీంట్లో ప్రవక్త ఇప్పుడు దాకా భాగం అవ్వలా, పూర్తి భాగంలోకి వెళ్ళాల. అందుకని ప్రవక్త నేను ఎన్నటికీ కూడా ఈ వాక్యాన్ని ప్రసంగించలేదు. 1వ అధ్యాయం గురించి, మోషే గురించి. మోషే మృతి పొందిన తర్వాత యెహోషువకి దేవుడిచ్చిన కమిషన్ గురించి నేను ఇప్పుడు దాకా ఎప్పుడు బోధించలేదు, కానీ ఫస్ట్ టైం ఇప్పుడు నేను బోధిస్తున్నాను. ఆమేన్. చూడండి, కొద్దిగా చదువుతాను. నేను ఇక్కడ బోధించలేదు, ఈ ఉదయం దానిని బోధింప ప్రయత్నిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ 4వ పేరా చదివి నేను ముందుకెళ్తాను. కానీ సుమారు 2 సంవత్సరాల క్రితము నేనున్న గదిలో నా వద్దకు బైబిల్ దిగి వచ్చి నిలబడుట చూచితిని. ఆమేన్. సుమారు 2 సంవత్సరాల క్రితము నేను ఉన్న గదిలో నా వద్దకు బైబిల్ దిగి వచ్చి నిలబడుట నేను చూచితిని. మరియు పైనుండి ఒక చెయ్యి దిగివచ్చి బైబిల్ పేజీలను తెరిచి తిప్పుతూ మెల్లగా యెహోషువ 1వ అధ్యాయం నుండి 9 వచనాల వద్ద ఆగినది. ఆమేన్. ద ఏంజల్, దేవుని దూత మొదటగా బైబిల్ వచ్చింది గదిలోకి, ఆ తర్వాత ఆ బైబిల్ మీదకి చెయ్యి వచ్చింది ఒకటి. ఆ చెయ్యి వచ్చి గ్రంథాన్ని ఇలా త్రిప్పుతూ ఉంది. ఆ గ్రంథాన్ని త్రిప్పుతున్నప్పుడు ఎక్కడ గ్రంథాన్ని ఆ దూత ఆపిందంటే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం కాడ ఇలా పెట్టింది అలా. ఆమేన్. గ్లోరీ. 1వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వద్ద ఆగినది. అది నా కొరకైన దేవుని చిత్తమని భావించి దానిని గూర్చి మాట్లాడుటకు ఈ గడియ సమీపించే వరకు నేను వేచి ఉంటిని. ఇప్పుడు సాయంకాలము ఆరాధనను మర్చిపోకండి. ఏ పని పెట్టుకొనక రాగలిగిన వారందరూ రాగలరు. ఆమేన్. గమనించారా? ఇంకా ప్రవక్త మాట్లాడుతున్నాడు. కిందకి వెళ్తూ ఉంటే ఇప్పుడు ప్రవక్త ఈ వర్తమానం ఎందుకు ఎన్నుకున్నాడంటే ఏమేం ద సేమ్ కమిషన్. ఎలాగైతే దేవుడు మోషేకి సెలవిచ్చాడో, యెహోషువకి సెలవిచ్చాడో, అలాగనే ఇప్పుడు ప్రవక్తకు దేవుడు ఒక మలుపు తిప్పుతూ ఆయనే దిగివచ్చి, ఫస్ట్ టైం బలవంతుడైన సాతాను వచ్చాడు, భయపడమాకు,
ఆ ఇనుప వాడిని చూసి భయపడొద్దు. వాడు చూడటానికి ఐరన్ మ్యానే, మనము కొట్టలేనట్టుగా వాడు ఉంటాడు. ఎదురు చూడని మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాము గనక, మునిపెన్నడు వెళ్ళని మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాము గనక వాడు చూడటానికి ఐరన్ మ్యాన్ లాగా ఉంటాడు. మన చెయ్యి వాడిని గుద్దినా మన చెయ్యే నెప్పుడుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆమేన్. కానీ మీరు భయపడొద్దు. హల్లెలూయా. మీరు దేనికి భయపడొద్దు. ప్రవక్త అంటాడు, నేను తుపాకీ తీసి వాడిని కాల్చిన ఆ తుపాకీ గుండు వాడి లోపలికి పోదేమో అన్నట్టుగా వాడు ఉన్నాడంట. తాబేలు చర్మం కలిగిన వాడే, ముందుకి వెనక్కి ఇలా అంటూ ఉంటే ఐరన్ మ్యాన్ లాగా ఉన్నాడంట. ఏమాన్. అది అయిపోయిన తర్వాత ప్రవక్త అన్నాడు, నాకు తెలుసు వాడు ఎందుకు వచ్చాడు అన్నాడు. ఏమి జరగబోతుందో నాకు తెలుసు. వీడు ప్రత్యక్షమయ్యాడంటే గమనించండి, సాతాను దేవుడు మొదటిగా బలవంతుడిగా మారటానికి మునుపు మొదటిగా సాతాను బలవంతుడిగా మారాడు ప్రవక్త ముందు. ఇది మీరు పట్టుకోవాలి. ఇది వ్యక్తిగత అనుభవం. ఇది వ్యక్తిగత అనుభవం. దేవుడు నిన్ను వ్యక్తిగతంగా ఒక దాంట్లోకి మలుపు తిప్పాలంటే మొదటిగా సాతాను నీకు బలవంతుడిగా ప్రత్యక్షం అవ్వాలా. కొద్ది కాదు, కొద్ది ప్రత్యక్షం అవటం కాదు. నువ్వు కొద్దిగా వాడి బలాన్ని చూస్తున్నావంటే బహుశా నువ్వు కొద్దిగా బలాన్ని దేవుడికి కలిగి ఉన్నావు అని అర్థం. ఆమేన్. సాతాను నీకు ప్రత్యక్షమయ్యేటప్పుడు వాడి కొద్దిగా బలంతోనే ప్రత్యక్షమైనతో పోరాడుతున్నాడంటే బహుశా నీ బలము కూడా కొద్దిగే అని అర్థం. హల్లెలూయా. కానీ ఎవరైతే యెహోషువ యొక్క మార్గంలో ప్రయాణం చేస్తున్నారో, ఎవరైతే ప్రామిస్డ్ ల్యాండ్ కొరకు ప్రయాసపడుతున్నారో, పిల్లరా, దేవుడు తన బలవంతుడిగా ప్రత్యక్షం అవ్వడానికి మునుపు, దేవుడు తన బలాన్ని నీ మీద చూపించడానికి మునిపే మొదటిగా సాతాను వాడి బలాన్ని కనపరుస్తాడు. అప్పుడు నీకు అర్థమైంది వీడు ఎంత బలవంతుడో, అది ఎందుకు వచ్చిందో, ఏమి జరగబోతుందో. ఇప్పుడు వీడు బలవంతుడుగా నాకు ప్రత్యక్షం అయ్యాడంటే తర్వాత నాకున్న పరిచయం ఏంటంటే స్వయముగా దేవుడు నాకు ప్రత్యక్షం అవుతా. ఆమేన్. బలవంతుడిగా వాడికి ప్రత్యక్షమయ్యాడంటే ఏమేన్. తర్వాత పరిచర్య ఏంటంటే సాతాను వెళ్ళిపోయిన తర్వాత దేవుడే బలవంతుడిగా నీకు ప్రత్యక్షం అవుతా. ఏం చూపించాడు వచ్చి? మరలా చదువుదాం ఒకసారి. ఇప్పుడు శత్రువు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్తున్నాను, గుర్తుపట్టండి, వ్యక్తిగతంగా శత్రువుని ఎదుటి బలవంతుడు కానిమ్ము. నువ్వు వాడు బలవంతుడు అవ్వాలంటే మొదటగా నువ్వు వాడు కొడతా ఉండాలా. వాడు బలాన్ని పెంచు. నువ్వు అర్థమైందా? 33 నుంచి ప్రవక్త 56, 58 ప్రాంతము దాకా వాడిని కొడుతూ వచ్చాడు. ఏమైనా స్వస్థపరిచి అద్భుతాలు జరిగించి వివేచన జరిగించి వాడు కొడతా వచ్చాడు. అయినను ఇంకా వాడు బలవంతుడిగా కనపడలా. అర్థమైంది నా మాట మీకు? వాడు రోగాలుగా ఉన్నా దెయ్యాలుగా ఉన్నా కానీ వాడు పరిధిలో కనపడతా ఉన్నాడు. ప్రవక్తకి పరిధిలో కనపడతా ఉన్నాడు. కానీ ప్రవక్త అన్నాడు, దర్శనంలో వాడు నాకు ప్రత్యక్షమైనప్పుడు వాడు ఎలా ఉన్నాడంట? గన్ను పెట్టి కాల్చిన వాడి లోపలికి ఆ గన్ను యొక్క బుల్లెట్ వెళ్ళనంత బలవంతుడిగా వాడు ఉన్నాడంట. అది వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు చూపిస్తుంది ఏంటంటే, లెట్స్ టర్న్ ద బుక్ ఆఫ్ జాషువా. దేవుడు తీశాడు, ప్రవక్త కాదు. స్వయముగా ఏంజల్ ఆఫ్ గాడ్ వచ్చి ఇప్పుడు నీ పరిచయం నేను చూపిస్తారా అన్నాడు. సంగమాదిని మీరు పట్టుకోవాలి. సాతాను నీ ఎదుట బలవంతుడు అయినప్పుడు మాత్రమే అదే నీ సూచన నువ్వు టర్న్ అవబోతున్నావని. అందుకే అంది నీకు లోపల అలారం మోగాల. ఏమైనా వాడు బలవంతుడిగా మారాడంటే ఇట్స్ మై అలారం ఇన్ మై హార్ట్. ఏదో నా జీవితంలో జరగబోతుంది. దేవుడు నా జీవితంలో మరింత బలవంతుడిగా మారబోతున్నాడు. ఏదో వెళ్ళిపోవడం కాదు, దేవుడు నీ జీవితాన్ని పట్టుకొని నిమ్ము. అంత సాగ్రిగేషన్గా నువ్వు ఉండు అక్కడ దేవుడి సన్నిధిలో. ఆయన చిత్తాన్ని కనిపెడతా ఉండు నీవు. అప్పుడు ఆయన విధానం నీ మీద ఆయన చూపించుకుంటూ వెళ్తాడు ఆయన. నేను నమ్ముతున్నాను, సంఘం మీద వాడు బలవంతుడిగా ఎప్పుడైతే మారి వాడు దాడి చేస్తాడో దట్ ఈస్ ద టైం. అదే సరైన సమయము దేవుడు బలవంతుడిగా మన జీవితంలో మారే సమయము. అందుకే భయపడొద్దు, దేనికి భయపడొద్దు. ఇప్పుడు దేవుడే స్వయముగా ప్రవక్తకు చెబుతున్న మాటలు ఇవి. చదువుదామా? ఇది యెహోషువ కాదు, ఇది నాట్ ఓన్లీ జాషువా. దూత వచ్చి చూపించింది జాషువాది కాదు, కేవలం జాషువా పరిచర్య మాత్రమే కాదు. అది ప్రవక్త పరిచర్య, మన పరిచర్య. హల్లెలూయా. చదవండి ఒకసారి దాన్ని.
కింద చదవండి. నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఆమేన్. 5వ వచనం చూడండి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. ఆమేన్. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి మరలా పదే గమనిస్తా ఉండాలి మీరు ఈ మాటను. ప్రవక్త దీన్ని తన దాంతో లింక్ చేసుకుంటున్నాడు. దూత వచ్చి చూపించింది ఏ సందర్భంలో యెహోషువ కంటే, రేపు వాడు బలవంతుడిగా నీ ముందు ప్రత్యక్షమవుతాడు. కానీ గుర్తుపట్టు, యెహోవా సైన్యాధిపతిగా నేను మీ మధ్యలోకి రాబోతూ ఉన్నా. వాడెంత బలవంతుడైనప్పటికీ, లోకంలో ఉన్నవాడు ఎంత గొప్పవాడైనప్పటికీ, కానీ నీలో ఉండి వాడు బలవంతుడు. కానీ ఒకటి గుర్తుపట్టండి సంగమా, మొదటగా దేవుణ్ణి లోపల బలవంతుడిగా మారాలంటే మొదటగా సాతాను నీ జీవితంలో బలవంతుడిగా మారాలా. ఇది 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 మర్చిపోవద్దు. మీరు చిన్న చిన్న బ్యాటిల్ కొట్టుకుంటూ వెళ్ళిపోయి గెలుపు అనుకోవద్దు. ప్రవక్త అన్నాడు, మునిపెన్నడు జరగని అతి గొప్ప పోరాటం అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? మునిపెన్నడు వెళ్ళని మార్గం అన్నాడు, మునిపెన్నడు జరగని అతి గొప్ప యుద్ధం అన్నాడు. ఇది ఎందుకు పలుకుతున్నాడు? ఇప్పుడు సాతాను వాడు తన బలముతో బలవంతుడిగా మారాడు. ఇప్పుడు వాడు పడిపోయిన దోతులు వాడు బలాన్ని మాత్రం ఇప్పుడు చూపిస్తూ ఉన్నాడు వాడు. ఆమేన్. ఇప్పుడు దాకా ఎప్పుడు అంత బలవంతుడిగా వాడు సంఘకాలాల్లో మారలా. 7 సంఘకాలాల్లో వాడు తన బలాన్ని పూర్తిగా విసరలా. వాడి పంజాన్ని పరిపూర్ణంగా వాడు 7 సంఘకాలంలో చూపించలా. కానీ ఇప్పుడు చూపిస్తున్నాడు వాడు. వాగ్దాన భూములకు వెళ్ళే టయానికి వస్తున్నాడు వాడు బలవంతుడుగా. ఈ ప్రామిస్ మనకి కూడా, కానీ ప్రవక్త చెప్పాడని నేను చెప్పడం లేదు. కానీ నీ వ్యక్తిగత జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో వాడు బలవంతుడిగా మారుట మనం గమనించాలి. వాడిని జయించుటకు బలవంతుడైన దేవుడు మన మధ్యలో ప్రత్యక్షం అవ్వాలి. దిస్ ఈజ్ అవర్ కోవరెంట్. ఇది మన నిబంధన. ఇది నా మాట పట్టుకుంటున్నారా? అందుకే కొట్టేటప్పుడు మీరు వాడు వస్తూ ఉంటాడు, వాడి బలం పెరగనివ్వండి, కొట్టండి, పెరుగుతాడు, కొట్టండి, ఆపడు. నువ్వు పరిపూర్ణమయ్యేదాకా శ్రమ తప్పదు. అందుకే నేను అంటున్నాను, మనము వాగ్దాన భూములకు వెళ్ళేదాకా వాడు మాత్రం యుద్ధాన్ని ఆపడు, మన యుద్ధం మాత్రం ఆగదు. గెలిస్తేనే నేను జయించి నా తండ్రి సింహాసనంలో కూర్చుండిన ప్రకారము జయించిన వాడు నాతో కూడా నా ఒక్క సింహాసనం ముందు కూర్చుని పెడతానని చెప్పాడు ఆయన. ఆమేన్. బిఫోర్ దేవుడు నీ మధ్యలో బలవంతుడు అవ్వాలంటే ప్రవక్తకి జరిగిన ప్రాసెస్ మనకు కూడా జరుగుతుంది. నేను చెప్పాను లాస్ట్ టైం కూడా, పిడుగురాళ్ళలో పోటీలు పెట్టారంటే, కరాటీ పోటీలు, ఉదాహరణకి బాక్సింగ్ పోటీలు పెట్టారంటే, పిడుగురాళ్ళలో ఉన్న ప్రజలకు జరుగుతుంది బ్యాటిల్. ఆమేన్. చుట్టుపక్క ప్రజలు ఇప్పుడు ఇది ఏ డిస్టిక్? ఇది గుంటూరు డిస్టిక్ అనుకుందాం. గుంటూరు డిస్టిక్లో, పల్నాడు డిస్టిక్లో మనము మరి బాక్సింగ్ చూసినప్పుడు పల్నాడు డిస్టిక్లో ఉన్న వాళ్ళకి, అలాగనే పక్కన ఉన్న ఇంకో డిస్టిక్ పేరు చెప్పండి, తెలంగాణ, అది స్టేట్, అది పల్నాడు డిస్టిక్కి ప్రకాశం డిస్టిక్ వేసుకుందాం. ప్రకాశం డిస్టిక్కి పల్నాడు డిస్టిక్కి పోటీ జరుగుతుంది. ఈ వ్యక్తి గెలిస్తే, పిడుగురాళ్ళలో గెలిచిన వాడు కొద్దిగా పెరిగాక వాడు పల్నాడు డిస్టిక్లో పోటీ పడతాడు. అవునా? ఇప్పుడు పల్నాడు డిస్టిక్కి చెప్పాలి, ప్రకాశం డిస్టిక్కి పోటీ. ఆ తర్వాత ఇప్పుడు ప్రకాశం డిస్టిక్తో గెలిచినప్పుడు అతను మరింత డిస్టిక్లతో పోరాడతాడు. అవతల పక్కోడు కూడా, ఇటు పక్క వీడియో సిరీస్లో వెళ్తా ఉంటే అవతల పక్క వాళ్ళు కూడా కొంతమంది మరి పట్టణము దాటి, స్టేట్స్ దాటి వాడు కొట్టుకుంటూ వస్తూ ఉంటాడు. అంతేనా కాదా? తర్వాత ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, ఆ తర్వాత స్టేట్స్కి జరుగుతూ ఉంటాయి. ఆమేన్. తర్వాత నేషనల్ గేమ్ జరుగుతుంది ప్రియులారా. అంటే ఇక్కడ పిడుగురాళ్ళను కొట్టుకొని ఫైటర్ అంటే కుదరదు. ఆమేన్. లేదా పల్నాడు బాపట్ల జరిగిన ఈ ఫైట్లో బాపట్లను కొట్టేసి ఫైటర్ అంటే కుదరదు. ఆమేన్.
ఆంధ్రప్రదేశ్కి తెలంగాణగా జరిగిన ఫైట్లో మనం స్టేట్ లెవెల్లో కొట్టినంత మాత్రాన మనం శత్రువుని పరిపూర్ణంగా చంపామని కాదు. ఏమంటున్నాడు? నీవు జీవించినంత కాలము శత్రువుని ఎదురు నిలబడలేడు. అంటే వాడు ఇంకా పెరగలేడు నీ ముందు, ఇంకా నీ బలమే అధికమవుతున్నది. ఆమేన్. ఇప్పుడు నేషనల్ గేమ్కి వెళ్ళిన తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఒకరు, ఏమేన్ సౌత్ ఆఫ్రికా నుంచి ఒకరు, మన ఇండియా తరపున అయితే అవతల పక్క నుంచి అనేక దేశాల నుంచి వాళ్ళు పోటీకి వస్తూ ఉంటారు. మనము నేషనల్లో కూడా కొడితే అప్పుడు మనం ఇంటర్నేషనల్ ప్లేయర్ అవుతాం. మన ముందు ఎవరు నిలబడలేడు అని అప్పుడు చెప్పగలం. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే మనం మొదటగా లోకల్ ఫైట్ నుంచి కొద్దిగా పైకి ఎగరాలి. మనం ఇంట్లోనే సకరం కొట్టలేం, రైట్? ఇంకా ఆకాశ మండలం మంది దోత్మ సమూహంతో, ఓ యబ్బో పెద్ద పదం అది. మొదటగా మనం భార్య ఒక చిన్న మాట అంటే, మనం ఒక మాట అంటేనే భార్య పడతాం, భార్య అంటే మనం పడలేం. పిల్లలు కొద్దిగా మాట అనకపోతేనే అమ్మో పెద్ద ఫైట్, మనకి అది పెద్ద ఫైట్. పిల్లలు మాట పెద్ద ఫైట్. నేను చెబుతాను, పాతాళ ముందు నీ చుట్టూ నువ్వు పోరాడవలసిన క్యాంపు చాలా ఉంది. ఎందుకు పరిధి గీసుకుంటూ అక్కడికక్కడే? నీవు రావాల్సింది ఒకసారి ఈ పిడిగిరాల్లో గెలిచిన వాడిని తీసుకెళ్ళి నేషనల్ గేమ్లో ఆడుతున్న పోటీల్లో పెట్టామనుకో, వాడు దిగిన వెంటనే మొక్కలు కొడతారు వాడిని. అవునా కాదా? నీ ఫైట్ పిడిగిరాల్లో సరిపోయిందిరా, కానీ నేషనల్ సరిపోలేదు అంటారు. ప్రవక్త కూడా అదే జరిగింది. చెప్పా కదా, జార్జ్ స్మిత్ వచ్చి ప్రవక్తని ఆ ప్లాట్ఫామ్లో మాత్రమే కొట్టలా. నిజానికి నియమం ఏంటి? గేమ్ యొక్క నియమం ఏంటి? ఎట్ట కొట్టాలి? రౌండ్లోనే కొట్టాలా. రౌండ్లో ఆల్రెడీ జార్జ్ స్మిత్ కొడితే ప్రవక్త పడిపోయాడు, ఇట్లా కొడుతున్నాడు. ఓడిపోయానయో అంటాడు. ఓడిపోయానయో అని చెప్పిన స్మిత్ వదలకుండా మరలా కొడతాడు. కొడితే ఆ చుట్టూ ఉన్న రౌండ్లు రోపులు తగిలి ఎగిరి అవతల పడతాడు ప్రవక్త. ఆ రోపులు దిగి మరలా స్మిత్ వెళ్ళి మరలా ప్రవక్తను కొడితే ప్రవక్త వెళ్ళి జనాల మధ్యలో పడతాడు. అప్పుడన్నా వదిలిపెట్టాడా? కుర్చీల మధ్యలోకి వెళ్ళి మరలా కొట్టాడు. సరే, చాలాసేపటికి ప్రవక్త పైకి లేచి వచ్చి, స్మిత్, ఐ వానా ఆస్క్ వన్ క్వశ్చన్ అన్నాడు. ఆమేన్. నేను ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటాను అన్నాడు. ఓకే అడుగు బిల్లి, వాట్స్ యువర్ క్వశ్చన్ అన్నాడు. ఒక చిన్న మాట, నిజానికి గేమ్ యొక్క నియమం ఏంటి? రౌండ్లో కొట్టుకోవాలా. ఎక్కువ దెబ్బలు నాకు తగిలి నేను విన్ ఇచ్చానంటే నువ్వు విన్ అయిపోయినట్టే. ఒకవేళ నేను కొడితే నువ్వు తట్టుకోలేకపోతే విన్ నాకు ఇచ్చేయాలి. నేను ఓడిపోయానో మొర్రో అని నేను మొత్తుకుంటుంటే నన్ను ఇక్కడ కొట్టింది కాక నువ్వు తాడులకు బయట పడేసి జనాల్లో వేసి కుర్చీల మధ్యలో నన్ను ఎందుకు కొట్టావు అని అడిగాడు. అప్పుడు స్మిత్ అంటాడు, ఒకవేళ నేను కానీ, గమనించండి, ఒకవేళ నేను కానీ ఒక గుద్దుతో నిన్ను కొట్టి నువ్వు ఇట్లా అన్నావనుకో, మరలా ఎట్లా వస్తావు నీవు? ఆ ఒక్క గుద్దుని ఆధారం చేసుకొని స్మిత్ యొక్క బలము, ఈ కుడి చేతి బలము చాలా గట్టిగా ఉంది, చాలా ఫాస్ట్గా చెయ్యి బాగా ఆడిస్తున్నాడు. కాబట్టి అతను కొట్టేటప్పుడు ఎలా తప్పించుకోవాలి, ఎలా తన బలం నుండి తప్పించుకొని మనం కొట్టాలని ప్రయత్నపడుతూ ఉంటాడు. ఈ చిన్న తర్ఫీదే పొందుకొని మరలా స్మిత్ నేను నీతో పాటు పోరాడతాను వస్తాడు. అట్లాగని అప్పుడు అంటాడు స్మిత్, నేను ఒకవేళ కానీ నిన్ను చిన్న దెబ్బ కొట్టాను అనుకో, మరలా వెంటనే నువ్వు తర్ఫీది కొద్దిగా తీసుకొని మరలా వస్తావు. అదే నిన్ను చితకబాదాను అనుకో, అంటే నా బలం మొత్తం నీ మీద చూపించాను అనుకో, నాకు ఎంత బలం ఉందో, నేను ఎంత బలవంతున్నో, నేను ఎంతగా కొట్టగల్లో నీకు చూపించాను అనుకో, నువ్వు వచ్చేటప్పుడు సాధారణంగా రావు. ఇంకా ఈ కొట్టులు గమనించండి, నువ్వు తర్ఫీదికి వెళ్ళినప్పుడల్లా నాకు నీ దెబ్బల జ్ఞాపకం వస్తూ ఉంటాయి, నీకు నా దెబ్బల జ్ఞాపకం వస్తూ ఉంటాయి. వామ్మో ఇంకా కావాలి, రన్నింగ్, ఏమే లాంగ్ జంప్, స్కిప్పింగ్, బాక్సింగ్. ఈ బాక్సింగ్ ఒంటరిగా చేసేటప్పుడు, ఒంటరిగా ఇంట్లో బాక్సింగ్ కొట్టేటప్పుడు స్మిత్ జ్ఞాపకం వస్తాడు. వామ్మో ఆ దెబ్బ నాకన్నా గట్టిగా ఉంది, ఇంకొద్ది గట్టిగా కొడతాడు బాక్సింగ్ని. అర్థమైంది నా మాట? అంటే అతను ట్రైనింగ్ చేసేటప్పుడల్లా, తర్ఫీదు చేసేటప్పుడల్లా ఆ స్మిత్తే గుర్తొస్తూ ఉంటాడు, ఆ దెబ్బలు గుర్తొస్తూ ఉంటాయి. పట్టుకోండి నా మాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు మొదటిగా సాతాను యొక్క బలాన్ని చూపిస్తున్నాడు. ప్రవక్త అంటాడు, నా జీవితకాలమంతా నా పరిచర్య మొత్తంలో నాకు బలమైన ఉదాహరణగా ఉన్న విషయం ఏంటంటే ఆ స్మిత్ నాతో పాటు ఆడిన ఆట అంటాడు. ఆమేన్. దీనినే మరొక్కసారి రియాలిటీలో ప్రవక్త జీవితంలో ఇప్పుడు ప్రవక్త గమనిస్తున్నాడు. వాడు ఇనుము, ఐరన్ మ్యాన్గా ప్రత్యక్షమవుట. అర్థమైందా నా మాట? మెసేజ్లో వెళ్ళిపోవటం కాదు,
అనేక దురాత్మలతో పోరాటం చేయుట, వాడి బలం ఎక్కువైనప్పుడు నీ విశ్వాసంతో పోరాటం చేయుట, వాడు బలవంతుడిగా మారినప్పుడు, ఐరన్ మ్యాన్గా వాడు మారినప్పుడు, ఎప్పుడైతే వాడు ఐరన్ మ్యాన్గా మారుతాడో అప్పుడు నీ విశ్వాసం పెరగటం నువ్వు చూడగలుగుతావు. ఏమ్యాన్, వాడు చిన్నపిల్లవాడిగా ఉన్నాడు అనుకో, నువ్వు వాడిని కొట్టేసి నేను నేషనల్ కొట్టేసి అనుకోకూడదు. ఇదే పెద్ద డిసెప్షన్. లాలన చేయు ఆత్మ. గ్లోరీ టు గాడ్. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాము. అలాగనే ఈ శత్రువుతో మనం పోరాడుతున్నాము. చుట్టుపక్కల శత్రువులు దేవుడు పెడతాడు. ఎటు చూసినా శత్రువులే ఉంటారు. ఈ ఎంత వాడి బలము నీకు కనబడుతున్నప్పుడు నీవు ప్రార్థిస్తుండగా నీ లోపల నుంచి దేవుడు తన విశ్వాసాన్ని పెంచుతూ వాడికన్నా నిన్ను బలవంతుడిగా తయారు చేస్తూ ఉంటాడు. అర్థమైందా? అందుకే వాడు కనబడిన తర్వాత దూత వచ్చి బైబిల్ తెరిచి ఆయన తన సొంత చేత్తో యెహోషువ గ్రంథాన్ని తీసి 1 నుండి 9 వచనాల మీద తను చేయి పెట్టాడట. దిస్ ఈజ్ యువర్ ప్రామిస్ అన్నాడు. ఆమేన్. అందుకే ప్రవక్త అంటున్నాడు, నాకు తెలుసు వాడు ఎందుకు నా దర్శనంలో వచ్చాడో, వాడు ఎందుకు ఐరన్ మ్యాన్గా నాకు కనపడ్డాడా, మురికివాడు, ఆ చీకటగా ఉన్న మురికివాడు, వాడు ఎందుకు అంత బలవంతుడిగా నా మధ్యలో కనపడ్డాడంటే నాకు తెలుసు ఒక పరిచర్య మలుపు తిప్పబడబోతుందని. గ్లోరీ టు గాడ్. ఏమన్, నేను నమ్ముతున్నాను కొంతమందికి ఇది అర్థమైద్దని. పోరాడుతూ ఉన్న వాళ్ళకి అర్థమైద్ది నా మాట. ఆమె మెసేజ్లో వెళుతున్న వాళ్ళకి కాదు పిల్లారా. కొద్దిగా నా మొర, నా ఆర్తతోని మీరు పట్టుకోండి. మీరందరూ కూడా కొద్ది 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 ఎత్తు ఎగిరి మీరు ఎత్తబడతాం అనుకోవద్దు. అది నా బాధ. మీరు చిన్న శ్రమను జయించి నేను దేవుడితో ఉన్నానని భ్రమలో ఉండొద్దు. వాడు చాలా బలవంతుడు. ఆ బలవంతుడు మనకు కనబడుతున్నప్పుడు మన దేవుడు మనకి ప్రత్యక్షం అవ్వాలా, అంతేనా? వాడి బలం నీకు కనబడినప్పుడు నీకు రోషం పుట్టాలా. వీడే ఎంత బలం ఉంటే నీకెంత బలం ఉంది ప్రభువా. నెఫీలీలే ఇంత బలవంతులైతే, కానీ నా పక్షాన ఉన్నవాడు ఇంకా బలవంతుడు, నాకు వాగ్దానం ఇచ్చిన వాడు ఇంకా బలవంతుడు. ఈ రోషం రావాలి లోపల నుంచి. అప్పుడు ఆ ఫెయిత్ ఉబ్బుకుతున్నప్పుడు నేను లాస్ట్ టైం చెప్పినట్టుగా నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నాట్ ద విజన్, దర్శనము కాదు, యేసుక్రీస్తు నామములో కాదు, ఆమె ఇవన్నీ కాదు, కానీ లోపలని వస్తున్న ప్రత్యక్షతనే బలవంతుడు దేవుడు. బలవంతుడు దేవుడు ప్రత్యక్ష రూపంలో నీ లోపల ఉన్నాడు. నీ విశ్వాసం పరిపక్వమైనప్పుడు నీ ప్రార్థనకు నీ ప్రత్యక్షగా నిలబడలేడు పిల్లారా. ఇంకా నేను నమ్ముతున్నాను వాడు బలవంతుడైతే మనకి ఇంకా మంచిది. తర్ఫీద్ అది. ఏమైనా వాడిని వెళ్ళగొడతామంటే వాడు వస్తామంటాడు. గమనించండి, శ్రమ అనుకోవద్దు. ఏంటి ప్రభువా నాకు ఎప్పుడు శ్రమ అనుకోవద్దు. అసలు మన మార్గమే అది. ఆమేన్. పని చేస్తున్న దగ్గర ఆఫీస్ అయినా, మీరు సాధారణ పని చేస్తున్నా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా వాడు వెంటాడుతూనే ఉంటాడు. ఒకటే గుర్తుపట్టండి, వాడు బలవంతుడిగా నీలో మారుతున్నప్పుడు నువ్వు గుర్తుపట్టు, నువ్వు నిజమైన కుమారుడిగా పరిపక్వమవుతున్నావు. ఆమేన్. కొద్ది ముందుకెళ్దామా? ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. ప్రవక్త చదవండి ఆ లేఖనము. ఇది మన ప్రామిస్ అండి, గుర్తుపట్టాలి. ఇది నాట్ ఓన్లీ ఫర్ ప్రొఫెట్. దూత ప్రవక్తకు మాత్రమే ఇది ఇవ్వలేదు, దూత మనకు కూడా ఇచ్చింది వాగ్దానం. ఆమేన్. మన ముందు ఎవడో నిలబడలేడు. అయితే నీవు నిబ్బరము కలిగి, అయితే వధువా నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి, మామూలు ధైర్యము కాదు, బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును, ఇంకొక మాట చెప్పాలంటే, ఎవడైతే దీని విధంగా పాటిస్తున్నాడో అప్పుడే వాడు నీకు బలవంతుడిగా కనపడతాడు. నేను చెప్పాను, 40 రోజులు రాత్రి మగలు ఎప్పుడైతే దేవుడు ఉపవాసం ఉండి వచ్చాడో అప్పుడు వాడు బలవంతుడిగా దేవుడు కనపడ్డాడు. అంటే ఎవడైతే గ్రంథముగా మారుతున్నాడో, ఎవడైతే ఎడమకి కానీ కుడికి కానీ తప్పకుండా మెసేజ్లో రైట్గా నడుస్తున్నాడో వాడి ముందే సాతాను బలవంతుడిగా కనపడతా ఉంటాడు. మిగతా వాళ్ళంతా నామకార్థ భక్తే వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎన్నాళ్ళ పైన నిజం నేను చెప్పేది. నేను
ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, నేను విమర్శించడం లేదు, నేను ఎవరు నా మనసులో లేరు పిల్లారా, కానీ నా ఉద్దేశం నేను చెప్తున్నాను. ఏమైనా నాకు ఇవ్వబడిన ప్రత్యక్షత, నా దేవుడు నడిపిస్తున్న విధానం బట్టి నేను మీకు బోధిస్తున్నాను. మీరు కుడికి ఎడమకి తొలగిపోకుండా మీరు వాక్యంలో నడుస్తున్నప్పుడు, మీరు మీ బలాన్ని పుంజుకుంటున్నప్పుడు, అప్పుడు వాడు బలవంతుడిగా నీ మధ్యలో కనబడతా ఉంటాడు. దట్ ఈస్ అ సైన్. వాడు బలవంతుడిగా నీ జీవితంలో వ్యక్తిగతంగా మారాడంటే అదే సూచన దేవుడు నీ జీవితంలో మైటీ గాడ్గా ప్రత్యక్షం అవబోతున్నట్టు రుజువు. ఓకేనా? కొద్దిగా అవే కావాలి, కొద్దిగా యుద్ధము జరగాలి. ఓకేనా? కొద్దిగా మన ఫైట్ జిల్లా నుంచి కొద్దిగా స్టేట్కి వెళ్దాం, కొద్దిగా మనము నేషనల్కి వెళ్దాం. మన ఫైట్ కొద్దిగా పెరగాలి పిల్లారా. ప్రతి చిన్నదానికి పడిపోకూడదు. అసలు మన వధువు అలాంటిది కాదు. వధువు మోసపోనిది, పడిపోనిది, బహుధైర్యం ఉంటుంది, మాట నేర్పరగలిగింది. ఆమేన్. మాట నేర్పరగలిగింది, ఏ టైంలో ఏది మాట్లాడాలో తెలిసినది. నేను చెప్పాను లాస్ట్ టైం ఇవన్నీ వధువు యొక్క తర్ఫీదు. ఇది చదవండి బ్రదరు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని, ఓకేనా, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞించి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకుము, జడియకుము. దిగులు పడమాకు, జడియమాకు. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అర్థమైంది నా మాట మీకు? ఎప్పుడైతే మనము వాక్య ప్రకారముగా నడుస్తున్నామో అప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన తోడే ఉంటాడు. ఆయన హల్లెలూయా. లేకపోతే మనము యథావిధిగా అటు ఇటు పరిగెడుతూ ఉంటాం మనము. ఆమేన్. ఎంతమంది నా మాటలు అర్థమవుతున్నాయి? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ బి టు గాడ్. ఇది చాలా ఉంది. ఈ వర్తమానము మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోవడము బెటర్ పిల్లారా. చాలా వండర్ఫుల్ మెసేజ్. ఎందుకు మీరు ఇంటికి వెళ్ళాక జాగ్రత్తగా ఈ వర్తమానం చదవండి. ప్రవక్త మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఈ విధానంలో, ఈ విషయంలో ఆఫ్టర్ 2 signs 2 సూచనలు ముగిశాయి. చాలామంది ప్రజలు అద్భుతాల బట్టి లోపలికి వచ్చారు, సూచనలు బట్టి లోపలికి వచ్చారు. కానీ ఆయన మాట్లాడతాడు, ఈ యొక్క మరి వర్తమానంలో ప్రవక్త మాట్లాడతాడు. కానీ జాషువా ఏ విధానంలో అయితే నడిపించబడుతున్నాడో, మోషేని బట్టి, మోషే అబ్రహాముని బట్టి నడిపించబడుతున్నాడు. ఈ అబ్రహాము ఫెయిత్, మోషే ఫెయిత్, జాషువా ఫెయిత్ ఇప్పుడు రాహాబులోకి వెళ్ళిందని మాట్లాడుతూ ఉంటాడు ఆయన. మెసేజ్ మొత్తం అదే. మెసేజ్ మొత్తం కూడా ఆయన వాగ్దాన భూమిలోకి ప్రవేశించబడుతున్నప్పుడు ఒక టర్నింగ్ జరిగింది అక్కడ. ఇప్పుడు దాకా మోషే పరిచర్యలో వాళ్ళు బలవంతుడిగా మారలేదు. ఆమేన్. ఎందుకంటే బలవంతుడు ఉన్నది ప్రామిస్డ్ ల్యాండ్లో. అందుకే నేను అన్నాను 7 సంఘకాలాలలో వాడు బలవంతుడిగా మారలా. ఎందుకంటే ప్రామిస్డ్ ల్యాండ్ వాళ్ళకి లేదు కనుక. ఎత్తబడే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ముందే వాడు బలవంతుడిగా మారుతాడు. ఎవరైతే వాక్య దేహంలోకి వెళ్ళటానికి ప్రయత్నపడుతున్నారో, ఎవరైతే భూమిని స్వాధీనపరచుకుందామని ప్రయత్నపడుతున్నారో వాడి ముందు మాత్రమే వాడు బలవంతుడిగా మారుతున్నాడు. ప్రవక్తలో ఇట్ ఈస్ అ మలుపు తిప్పబడుతున్న ఒక విధానమై ఉంది. ఇది దూత వచ్చి ఇక్కడి నుంచి ఒక మలుపు తిప్పుతున్నాడు అంటాడు. ఆమేన్. ఇప్పటి నుంచి దూత వచ్చి ఒక మలుపుని తిప్పుతున్నాడు అంటాడు. ఏమేం దేంట్లోకి తిప్పాడు ఆయన? ప్రవక్త అంటాడు పర్ఫెక్ట్ ఫెయిత్, పరిపూర్ణ విశ్వాసము పొంది శత్రు గవిని స్వాధీనపరుచుకునే విధానములోకి ఆయన ప్రవక్తని తిప్పాడని మాట్లాడుతున్నాడు. మనం అనుకున్నాం కదా, ఆయన ప్రారంభ వర్తమానమేమో ఫెయిత్ అని చెప్పాడు. 47 ఫెయిత్ అన్నాడు. ఫస్ట్ మెసేజ్ ఏంటండి? ఫెయిత్ ఈజ్ అ సబ్స్టాన్స్ అనేది ఫస్ట్ మెసేజ్. మనం చూసాము లాస్ట్ సండేలో పర్ఫెక్ట్ ఫెయిత్ అని చెప్పాడు.
ప్రవక్త అన్నాడు ఈ వర్తమానంలో, ఇప్పుడు నన్ను ఆయన ఆ విశ్వాసములో నుండి, విశ్వాసము ద్వారా స్వస్థతలు జరిగాయంట, విశ్వాసము ద్వారా అద్భుతాలు జరిగాయి, విశ్వాసము ద్వారా వివేచించాడు, విశ్వాసం ద్వారా ఆయన వాక్యం ప్రసంగించాడు, కొద్ది కొద్ది ప్రత్యక్షతను బట్టే. ఆమేన్. కానీ ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు వాడు బలవంతుడిగా మారిన తర్వాత ఇప్పుడు నా లోపల వస్తున్న విశ్వాసం ఏంటంటే అది పర్ఫెక్ట్ ఫెయిత్ అన్నాడు. ఇంకా ఆమేన్. ఈ పరిపూర్ణ విశ్వాసాన్ని పొందినప్పుడు ఇది ఎక్కడ తీసుకెళ్తుందంటే, దేవుడు ఆదియందు ఎంత పరిపూర్ణుడిగా ఉన్నాడో, ఆయన ఎంత బలవంతుడిగా ఉన్నాడో అంత బలవంతుడిగా మారే స్థితిలోకి ఇప్పుడు నేను ప్రయాణం చేస్తున్నా అంటాడు ఆయన. నాకు నిబ్రం వస్తుంది, ధైర్యం వస్తుంది. ఆమేన్. నాకు ఏ విషయంలో భయం లేదు, ఎందుకంటే నా లోపల బుక్కుతున్న ఊట అది నాట్ ద సైట్ లార్డ్, అది దర్శనము కాదు, యేసుక్రీస్తు నామములో కాదు, కానీ నా హృదయంలోని వస్తున్న రెవల్యూషన్ అంటాడు. దాన్ని గుర్తుపట్టాలి సంగమా. ఏమైనా ప్రవక్త అంటాడు, జాషువా కాలేబు తర్వాత వర్తమానాన్ని నమ్మినవరంటే రాహాబు అంటాడు. వీళ్ళండు స్వాధీనపరుచుకున్న వాళ్ళు ఆయన, ద రియల్ బిలీవర్. సూచనలు చూడకుండా ప్రామిస్డ్ ల్యాండ్లోకి విశ్వాసం పడి తీసుకొని రాబడింది ఎవరంటే రాహాబు అంటాడు ఆయన. పర్ఫెక్ట్ ఫెయిత్తో వచ్చిందంట ఆమె, పరిపూర్ణ విశ్వాసంతో ఆమె అక్కడికి వచ్చిందంట. నేను చూపిస్తాను, ఇది ఒక్క మనం కోట్ చదివి టైం మనకి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆమేన్. ఈ ఒక్కటి నేను చూపిస్తాను, చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లారా. ఆమేన్. ఆ వర్తమానం చదవండి బ్రదరు. 79 చదవండి ఒకసారి. ఆర్ యు హియర్? ఇక్కడే ఉన్నారు అందరూ? ఆర్ యు హియరింగ్? మీరు వింటున్నారా? ఇంట్రెస్ట్గా వింటున్నారా? విని వెళ్ళిపోవటము కాదు, మీ స్థానం మీరు ఎరగటం ప్రాముఖ్యం. ఎవ్రీ మెసేజ్ గుర్తుపట్టండి, ప్రతి వర్తమానము కూడా జ్ఞానయుక్తమైన తీయని మాటలు కాదు. ఇది జ్ఞానయుక్తమైన తీయని మాటలుగా ప్రసంగికుడు మాటలు ఉండకూడదు. నీవు ఎక్కడున్నావో తెలపాలా, ముక్కలు ముక్కలుగా నిన్ను ఆమేన్ నీ పాత స్థితిని పూర్తి కాల్చాలి. ఇది ఆమేన్. దేవుడు నిన్ను రంపలతో కొయ్యాలా, ఆ పాత స్వభావాన్ని కొయ్యాలి ఆయన. నీ స్థానం నీకు చూపించి నీ నేత్రాలు తెరిచి ఫైట్ చేయి అనాలి ఆయన. నిద్రపోమాకు పైకి లే అనాలి ఆయన. యుద్ధభూమిలో ఉండి నిద్రపోతావా, పైకి లే, పోరాటం చేయి అంటాడు ఆయన. గ్లోరీ టు గాడ్. 79 బ్రదరు. ప్రభువా నేను ఇంకను ఒక వ్యక్తి బాగుపడటం గురించి చెప్పడానికి. ఓకే, జాగ్రత్తగా వినాలి మీరందరూ. ప్రభువా నేను ఇంకను ఒక వ్యక్తి బాగుపడుటను గురించి చెప్పడానికి, లేదా అంటే దేవుడి దగ్గర ఒక వ్యక్తి బాగుపడాలి ప్రభువా అని చెప్పడానికి, లేదా సూచన లేక మరేదో ఒకటి సూచన ఒకటి, ప్రభువా ఈ వ్యక్తి స్వస్థపరచబడతాడా లేదా, బాగుపరచబడతాడా లేదా. ఆమేన్. సూచన లేక మరేదో ఒకటి, కొన్ని విషయాలు తెలియజేయడానికి సూచనల మీద ఆధారపడను. ఇంకా నేను చెప్పాను కదా, ఒక వ్యక్తి రోగిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి స్వస్థపరచబడాలంటే ప్రవక్తలు ప్రార్థించేవాడు, ప్రభువా స్వస్థ జరిగిద్దా లేదా ఈ వ్యక్తికి అనేవాడు. ఈ వ్యక్తి స్వస్థపరచబడతాడా లేదా, ఆమేన్ స్వస్థపరచబడతాడా అని అడిగేవాడు. అడిగి ఒక సూచన ప్రభువా పడతాడో లేదో, దాన్ని బట్టి నిబ్బరంగా ఉంటా అనేవాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఆధారపడిన ఆ విషయంలో ఇప్పుడు నా శత్రువుని కలుసుకొనుటకు హృదయమందు విశ్వాసముతో వెళ్ళెదను. శత్రువు ఎక్కడున్నాడు? ఒక వ్యక్తి, గమనించండి, ప్రభువా నేను ఇంకనూ ఒక వ్యక్తి బాగుపడుటను గురించి చెప్పడానికి, అంటే ఆ వ్యక్తిలో శత్రువు ఉన్నాడు. సంగమా కొద్ది గుర్తుపట్టాలి సంగమా, మీరు అర్థం చేసుకోవాలి. నా పదజాలం, నా రెవల్యూషన్ లాంగ్వేజ్ మీకు అర్థం అవ్వాలి. ఆ వ్యక్తిలో శత్రువు ఉన్నాడు. ఇప్పుడు నేను ఆ ఒక్క దయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే, ఆ శత్రు లోపల రోగం పోవాలంటే నీ సన్నిధిలోకి వచ్చి ఇది పోతుందా పోదా ప్రభువా, ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడా ప్రభువా, ఒక దర్శనమీ ప్రభువా అని అడగను. ఇంక నేను అలా అడగను. నేను ఇంకా లేదా అసలుకి స్వస్థపరచబడతాడా లేదా ఒక సూచనైన ఈ ప్రభువా అని నేను అడగను. ఆమె అలా అడగను. కానీ అంటాడు కొత్త పరిచర్య.
ఇక్కడే ఆయన మలుపు తిరుగుతున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడంటే, నా శత్రువుని కలుసుకొనుటకు నా యొక్క హృదయమందు విశ్వాసముతో వెళ్ళేదను. దేంతో వెళ్తాడంట? నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నాట్ విజన్, నాట్ ద సై ద లార్డ్, కానీ నా హృదయమందున్న విశ్వాసముతో వెళ్ళేదను. యేసు క్రీస్తు యొక్క రక్తమునకు వ్యతిరేకముగా ఉన్నవాడిని నేను సవాలు చేసేదను. ఆ క్రీస్తు యొక్క రక్తమును బట్టి వాడు నిలబడలేడు ఇంకక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ సరైనవని అయినట్లయితే, నిరూపించబడినట్లయితే, ప్రభువా నేను ప్రార్థించినప్పుడు నీవు వారిని స్వస్థపరిచెదవు. నా హృదయంలో వస్తున్న విశ్వాసం కానీ సరైనదైతే నిశ్చయముగా నువ్వు వ్యక్తిని స్వస్థపరిచెదవు. అది నీ వాక్యము మరియు నీ వాగ్దానమై ఉన్నది. ఇలా చెయ్యాలని నా కోరిక. నా అపనమ్మకమును బట్టి నాకు సహాయం చేయండి. తుది మార్గం పట్టుకుంటున్నారా? తుదిగా దేవుడు ఏది చేయటానికి ప్రవక్తలు ఇష్టపడ్డాడంటే, ప్రారంభములో ఆయన దర్శనం ఇచ్చాడు, కలలు ఇచ్చాడు, ప్రవచనాలు ఇచ్చాడు, దశైదలోడు ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చి ఆయన స్వస్థ జరిగిద్దో లేదో చెప్పేవాడు ప్రారంభములో. కానీ నేను మోషేకు తోడే ఉండునట్లు నీకు కూడా తోడే ఉందును అని దూత వచ్చి ఒక నిబంధన, ఒక మలుపు తిప్పుతున్న క్రమంలో ప్రవక్తని దేవుడు ఎలా నడిపిస్తున్నాడంటే, ఇంక నీకు నీవుగా జరిగించు. పుత్ర స్వీకారం అంటే అదే. కొంత మట్టుకు మాత్రమే తండ్రి పేరు ఉపయోగిస్తూ ఉంటాం మనం పలుకుబడి. నా తండ్రిలా, నా తండ్రిలా, నా తండ్రిలా అంటాం మనము. నా తండ్రి నామంలో వచ్చా, నా తండ్రి నామంలో వచ్చా అని కొంత మట్టుకే మనం ఉపయోగిస్తాం. కానీ ఒక కుమారుడు స్థానంలో పెట్టబడుతున్న తర్వాత ఇంకా ఇతను తండ్రి ఒక్కడే. ఆమేన్. ఇక మరలా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనే మాట అవసరం లేదు ప్రియులారా. మనం దాంట్లోకి వెళ్తున్నాం. మనము మార్గం స్పష్టమవుతుందా మీకు? మార్గం క్లియర్ అవుతుందా? ఎలా వెళ్ళాలో మొదటగా మీకు అర్థమవుతుందా? నేను అనేది ఏంటంటే, మీరు ప్రారంభ వర్తమానాలు బయలుపాటు లేకుండా చదివి అక్కడే స్ట్రక్ అవ్వద్దు అని అంటున్నా నేను. మన జీవితంలో దేవుడు భాగం చేస్తున్నప్పుడు వాటిని మనం ప్రవక్త జీవితంలో చూసినప్పుడు అది కరెక్ట్గా ప్యారల్ అవుతూ ఉంటాయి. అవి అరే నా జీవితంలో జరిగింది ఆయనలో జరిగిందే అంటే ఆయన లాగినట్టుగానే దేవుడు నన్ను కూడా లాగబోతున్నాడు. ఆ బయలుపాటు ఉండాలి. వ్యక్తిగతముగా మెసెంజర్ ప్రవక్త ఎలాగైతే లాగబడ్డాడో నా జీవితంలో కూడా అదే లాగుడు జరగబోతున్నది. హల్లెలూయా. ఇది పోగొట్టుకుంటే మీరు ఏమి చెప్పినా వేస్టే. ఈ మార్గం నేను యథార్థంగా చెప్తున్నాను, నిజంగా యథార్థంగా చెప్తున్నాను నేను. అందుకే ఒకటే ప్రార్థించండి, ప్రభువా ఇంక్రీజ్ మై ఫెయిత్, నా విశ్వాసాన్ని పెంచు, విశ్వాసము ద్వారా జరిగించే శక్తి నీవు. ఏమేన్ నా ఎందుకంటే నువ్వు నాకు వాగ్దానం చేసావు. నీవు అన్నావు స్పీక్ ద వర్డ్ ఐ విల్ పర్ఫామ్ అన్నావు. అది నా నిబంధన అన్నావు నువ్వు నాతో. అది నాకు నిబంధన చేసావు ప్రభువా. ఇప్పుడు నేను పలుకుతున్నా, నా విశ్వాసం పెంచు, నా విశ్వాసం పెంచు, నా ఫెయిత్ ఇంక్రీజ్ చేయి ప్రభువా. పరిశుద్ధాత్మ నా లోపల బలవంతుడిగా మారని ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. ఈ మార్గం మనకు బాగా అర్థమవ్వాలి పిల్లారా. ప్రవక్త అంటున్నాడు, ఈ విశ్వాసంలోకి నేను వెళ్ళాలంటే నా అవిధేయతను బట్టి, నా పాపములను బట్టి క్షమించు ప్రభువా. నిజానికి ప్రవక్త పాపము చేయుడు. నిజానికి ప్రవక్త అబద్ధమే ఆడడు. కానీ ఆ పరిచర్యకు ప్రవక్త గమనిస్తున్నాడు. నేను ఆ పరిచర్యలోకి వెళ్ళాలంటే చాలా సాగ్రిగేషన్ ఉంది. ఇప్పుడు దాకా ఉన్న విధానం కాదు, ఇంకా స్వస్థతల్లో ఉన్న డెడికేషన్ కాదు, వివేచనలో ఉన్న డెడికేషన్ కాదు, ఇంకా మరింత డెడికేషన్. ఇప్పుడు దాకా ఉన్న నా జీవితం యొక్క ప్రతిష్టత కన్నా మరింతగా నా టెబర్నికల్ నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. నా తలంపుల్లో పాపము లేకుండా చెయ్యి, నా ఆలోచనలో పాపము లేకుండా చెయ్యి, నా మార్గముల్లో పాపము లేకుండా చెయ్యి, నాకు అబద్ధం రాకుండా చెయ్యి, నా కన్నుల్లో పాపం ఉండకూడదు, నా మాటలో పాపం ఉండకూడదు, నన్ను పరిశుద్ధంగా తయారు చేయను ఆయన. దీంట్లో బాగబోతున్న వాడే వధు, మిగతా వాళ్ళందరూ పొట్టే. నేను కఠినంగా చెబుతున్నా ఈ మాట. ఈ బయలుపాటు లోపల నుండి వస్తున్న అలారం ఎవరికైతే వస్తుందో వాళ్ళు తప్ప మిగతా ఎవరు వధువు కాదు. ఇంకా అంతా రేపు అన్నాక రాలిపోయే బ్యాచే. కానీ గుర్తుపట్టండి, దేవుడు మన కృపనిస్తున్నాడు.
మన గురి ఏదో గొప్పగా అయిపోవాలని కాదు. అసలు మెసేజ్కి వచ్చింది ఎందుకు? మనము భూమిని స్వాధీనపరచుకొనుట. వాడు ఎంత బలవంతుడైనా సరే వాడి గవిని స్వాధీనపరచుకుంటే మన ఒక విధి ప్రియులారా. దాంట్లో ఉండండి, విభేదాలు ఉండవు. ఆ గురి మీద ఉండండి, మీకు అసలుకి ఏ థాట్ రాదు. ఇంకా మీకు కనపడేది ఇంకా మనిషి కాదు, శత్రువు. అసలు శరీరం నీకు శత్రువుగా మారుతున్నాడంటే మనం ఎప్పుడో దారి తప్పామని అర్థం. కానీ ఎప్పుడైతే మనము నిజమైన బ్యాటిల్లో ఉండి గురి కలిగి ఉంటామో మన శత్రువు ఇంకా మనుషుడు కాదు. ఆ దురాత్మలు నీతో పోరాడుతూ ఉంటాయి. దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే దురాత్మలు ప్రార్థన ఆపాయంట. అర్థమైందా? ఎంత ప్రార్థన అయితే అవి వచ్చి ఆపాలా? ఆ ప్రార్థన ఎంత బలవంతుడిగా ప్రార్థన చేస్తే దయ్యాలు వచ్చి ప్రార్థన ఆపాలి పోనివ్వకుండా. సో అవర్ ప్రేయర్ అలా ఉండాలి పిల్లారా. మన సాగ్రిగేషన్ ప్రేయర్. ఏమాన్. కొద్ది ముందు చదువుతాను నేను ఇప్పుడు. నా అవిధేయతను బట్టి నా పాపములను క్షమించు ప్రభువా, ఇంకేమి చెయ్యాలో నాకు తెలియదు. ప్రభువా, నేను చేసినట్లయితే అది నాకు బయలుపరచబడలేదు మరియు స్వస్థపరచబడలేదు. ఏమాన్. ఏమంటాడంటే ఆ వ్యక్తి వద్దకు వెళ్తున్నాడు కదా స్వస్థపరచడానికి అంటాడు, ఒకవేళ నా అవిధేయతను బట్టి నా పాపములను క్షమించు ప్రభువా, అంటే విశ్వాసం ద్వారా నేను చేయడానికి నా సాగ్రిగేషన్ అంటే గుర్తుపట్టాలి. నేను అన్నాను, అలన్ అనే వ్యక్తి పాపము చేస్తూనే స్వస్థపరిచేవాడు. లాస్ట్ టైము నేను చెప్పాను, 18 సంవత్సరాల కుర్రపిల్లని ఉంచుకొని కూడా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ప్రార్థన చేస్తే స్వస్థత జరిగేది. దానికి డెడికేషన్ అవసరమైందా? మరి దేవుడు ఆ వ్యక్తితో ఉన్నాడు కదా, ప్రవక్తతో ఉన్నాడు, ఆ వ్యక్తితో ఉన్నాడు. కానీ ప్రవక్తకు దేవుడు ఏం చూపిస్తున్నాడు? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. టర్న్, నువ్వు పక్కకు వరుగు, నువ్వు మలుపు తిప్పడు అంటున్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడు ఓరల్ రోబోట్స్ చేసేది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అలన్ చేసేది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. కానీ ప్రవక్త అంటుంది ఈ మాటలు కాదు. ఇంకా నేను మాట్లాడాలనుకుంటుంది యేసుక్రీస్తు నామములో నీకు స్వస్థ జరుగునుగాక అనే మాట కాదు. కానీ నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే నాలో మలుపుని నేను గుర్తుపట్టా ప్రభువా. ఇండర్గా నా లోపల జరిగిన ఒక చేంజ్ నేను గుర్తుపట్టాను. ఇప్పుడు నా ఫెయిత్ బట్టి ఇంకా నేను నామాన్ని ఉపయోగించకుండా అధికారముతో విశ్వాసముతో నేనే రోగాన్ని వెళ్ళగొట్టాలి ప్రభువా. ఏమైనా పర్ఫెక్షన్, ఆ పర్ఫెక్ట్ ఫెయిత్ అనేది లోపల చూపుకుతూ ఉంది ప్రవక్తకి. అందుకే అన్నాను, హృదయంలోంచి రావాలి అవన్నీ. గ్లోరీ టు గాడ్. ఏమేన్. ఇంకేమి చెయ్యాలో నాకు తెలియలేదు ప్రభువా, నేను చేసినట్లయితే అది నాకు బయలుపరచబడలేదు మరియు మరియు స్పష్టపరచబడలేదు. ఇప్పుడు నేను ఎక్కడ నిలబడి ఉన్నానో నాకు తెలియను అంటున్నాడా? అంటే నేను ఏ స్థానంలోకి తీసుకొని రాబడ్డానో ఇప్పుడు నాకు తెలుసు. నువ్వు తిప్పిన మలుపు నాకు తెలుసు. నాకు ఇవ్వబడిన ఆజ్ఞ నాకు తెలియను. ఆజ్ఞ అంటే ఇప్పుడు ఇదే కమిషన్. ఏ కమిషను? నువ్వు మోసేలాగా ఒక దగ్గర ఉండి నువ్వు నామాన్ని అడగమాకు, మొరపెట్టమాకు. ఆమేన్. నిబ్బరము కలుగుండు, ధైర్యాన్ని కలుగుండు. నీ విశ్వాసము ద్వారా నీవు గవిని స్వాధీనపరచుకుంటా ముందుకెళ్ళు. అంటే అందుకే గుర్తుపట్టండి, 3వ ఈడ్పు అనేది గుంపులో జరగలేదు కానీ అది వ్యక్తిగతంగా జరిగింది. అది వ్యక్తిగతంగా జరిగింది 3వ ఈడ్పు అనేది. అంతేనా పిల్లారా? మనం 3వ ఈడ్పులోకి వెళ్ళడానికి మునుపు వాడు బలవంతుడు అవుతాడు. ఆ సమయంలో దేవుడు తన బలాన్ని మన మీద కుమ్మరిస్తాడు. ఇప్పుడు అందుకే ట్రైనింగ్ మనకి. బలాన్ని పొందండి, శక్తిని పొందండి దేవుడి దగ్గర నుంచి. కొద్దిగా చదువుతా నేను. ఏమైనా సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. నాకు ఇవ్వబడిన ఆజ్ఞ నాకు తెలియను. ఈ వాక్యమును దివారాత్రములు నా నోటి నుండి వెళ్ళనీయక కట్టుబడి ఉండేదను. నేను ఎల్లప్పుడూ వాక్యముతోనే నిలిచి ఉందును ప్రభువా, నిలిచి ఉందును, ప్రజలకు తెలియజేతును. అది దేవుని వాక్యము కానట్లయితే దాని యందు నేను హల్లెలూయా ఏంటి పిల్లలు అది సందేహించదను. ఆమేన్. ఓకే, ఆమేన్. దేవుని వాక్యము కానట్లయితే దాని యందు నేను సందేహించదను. కానీ దేవుని వాక్యమును దాటి నేనేమీ బోధించను.
ఇంకేమీ చెయ్యను నేను. ఆమేన్. 65లో ప్రవక్త పర్ఫెక్ట్ ఫెయిత్ అనే వర్తమానం చెప్పడానికి మునుపు అక్కడేమో పరిపూర్ణంగా ఏం జరిగిందో బోధించేశాడు. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాడు దాంట్లోకి. డోర్ ఓపెన్ అవుతుంది ఇప్పుడే. ఆ పర్ఫెక్ట్ ఫెయిత్లోకి వెళ్ళటానికి గల మార్గము ఇప్పుడే ప్రవక్తకు ఓపెన్ అవుతూ ఉంది. పిల్లారా, నా మాట అర్థం చేసుకోండి. పిల్లారా, నా మాట పట్టుకోండి. మనకి మిగతా వాళ్ళకి వ్యత్యాసం ఏంటంటే మన లోపల నుండి వస్తున్న ఆ విశ్వాసాన్ని బట్టి మనం పుత్ర స్వీకారంలోకి వెళ్ళగలం. మనం పట్టుకున్నారా నా మాట? మన లోపల నుండి వస్తున్న విశ్వాసాన్ని బట్టి మనం ఏదైనా చేయగలం. మనము ఇది పుత్ర స్వీకారానికి వెళ్ళే మార్గము కనుక మీదో వరములు మనమేదో ఇంకోటి మాట అంటా నేను. ఎప్పుడు ఈ కార్యములు జరగాలని ఇతరులు చూడాలని నేను చెప్పట్లేదు. ఇది మన సంఘం ఏంటో తెలియాలి, మనమేంటో తెలియాలి, ఇతరులు మనల్ని చూడాలి. అసలు దెయ్యం అది. ఇంకో మాట చెప్తా, నన్ను చూడాలి అని ఎప్పుడైతే పడిందో అది దెయ్యం. బైబిల్ సెలవిస్తున్నది, తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఏమైనా పర్ఫెక్ట్గా జరుగుతున్నవన్నీ కూడా సామాన్యతలోనే. ఎప్పుడైతే మనిషి తగ్గించుకుంటు, ఎందుకంటే నేను అంటున్నాను తగ్గింపు అనేది కూడా ఊరికే రాదు, అది కూడా ప్రత్యక్షతే. మనం తగ్గించుకోవాలి అనేది అందరూ బాగుంటే నువ్వు కూడా బాగానే తగ్గించుకుంటావు, వ్యతిరేకతావు పైకి లేస్తావు. నేను లేకుండా ఏంటి అంటావు. నా హోదా నా 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 అయిపోయింది అక్కడే. నా అన్నదే ఫాలు, నా అన్నదే డిసీవింగ్, నా అన్నదే సాతాను. ప్రవక్త అంటాడు, వాడు ఆదిలో నా నేను చెయ్యగలను అన్నాడంట. ఐ కెన్ అన్నాడంట. ఇంకంతే, దేవుడు నెట్టాడంట కిందకి. అర్థమైందా? ఐ కెన్ డూ, ఐ కెన్ అన్నాడంట. మనసులో అన్నాడంట, ఐ కెన్ అన్నాడంట. కొట్టగానే కింద పడ్డాడంట. ఏదైనా తోట్ల మరలా వచ్చి ఐ కెన్ అన్నాడంట, మరలా కొట్టాడంట. అందుకని నిజమైన దేవుని కుమారుడిగా మనకి వధువుకి పిల్లారా ముందు మనకు అది రాదు. ఏమన్నా, ప్రభువా నా పాపములు క్షమించు, ఇంకా యథార్థంగా ఉండని, నా గురి నా ముందు పెట్టు. నా గమ్యం ఏంటంటే గౌరిని స్వాధీనపరచుకొనుట, నా గమ్యం ఎత్తబడుట, నేను దేహ మార్పును పొందుటే నా గమ్యం. పిల్లారా అంతేనా? నేను నమ్ముతున్నాను ప్రతి ఒక్కరికి అదే గమ్యం ఉందని. ఇక్కడ మనమందరూ కూడా దైవికమైన ప్రేమలోకి వెళ్ళినప్పుడు శరీరులు మన శత్రువులు కాదు. ఇది చూపించే దెయ్యము, శరీరులను శత్రువులుగా చూపించేది దెయ్యము. ఇది గుర్తుపట్టుడి. ఇది బయలుపాటు మీకు రావాలి. శరీరం మన శత్రువులు కాదు, కానీ ఆకాశ మండలమందున దురాత్మ సమూహములే మన శత్రువులు. వాడు నీకు బలవంతుడిగా ప్రత్యక్షమవుతున్నాడు కనుక వాడితో నువ్వు పోరాటం చెయ్యి. ఏమేన్ నాకు అర్థమైందా? మీకు అర్థమైంది? ఇప్పుడు మనము పర్ఫెక్ట్ ఫెయిత్ అనే డోర్ దగ్గర నిలబడి ఏమేన్ ఆ బయలుపాటు బట్టి మనం లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మనకు ఆ ఛానలు, ఆ మలుపు మన జీవితంలో జరుగుటనే మనం గమనించాలి. ఇప్పుడు హల్లెలూయా, వాక్యం అర్థమైందా? హల్లెలూయా. పర్ఫెక్ట్ ఫెయిత్లకు ముందుకు సాగుట, నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి, దేనికి భయపడకుండా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత ఒత్తిడి వచ్చినా, ఇదంతా నా మేలుకే ప్రభు అని ఎంచి మనం ముందుకు సాగిపోవాలి. మనము దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.